ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకులు, వైసీపీలో ఉన్న కాపు నాయకులు మొన్న ఒక సమావేశం పెట్టుకున్నారు తూర్పుగోదావరి జిల్లాలో. సహజంగా కార్తీక మాసం వచ్చినప్పుడు కార్తీక సమారాధన పేరుతో సామాజిక వర్గాలు, అన్ని కులాలు వాళ్ళ వన భోజనాలని ఇంకోటన్నో ఏదో సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టుకుంటూ ఉంటారు. అవి చాలా చాలా చూస్తాం, ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉంటాం. కానీ వైసీపీలో ఉన్న కాపు నాయకులు మాత్రమే సమావేశమై ఒక చర్చ చేసుకున్నారు. దేనికోసం చేసుకున్నారు? జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆ సమావేశం ఏర్పాటు చేశారని అందరికీ తెలుసు. పోనీ ఆ సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి కాపులకి ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాదాపు నాకున్న సమాచారం 27% జనాభా ఉన్న కాపులకి ఏమన్నా ఒక మంచి కబురు చెప్పాలని, ఒక మంచి భరోసా ఇవ్వాలని ఏమన్నా చెప్పదలుచుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆ సమావేశం అందుకేమన్నా పెట్టారా? లేదు. కాపులు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి సపోర్టుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపులు మెజారిటీ ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలోనైనా ఏ కులమైనా పూర్తిగా 100% ఒక రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయదు. కమ్మలందరూ టీడీపీకే చేయరు, వైసీపీ కూడా చేస్తారు. రెడ్లందరూ వైసీపీకే చేయరు, టీడీపీ కూడా చేస్తారు. అలాగే కాపులు ఇప్పుడు ఈ నిమిషానికి కూటమికే మెజారిటీ కాపులు సపోర్టివ్గా ఉన్నారు. మొన్న ఎన్నికల్లో కూడా అదే బలం చూపించారు. దళితులు కూడా అన్ని వర్గాల ప్రజలు ఉండబట్టే, సపోర్ట్ చేయబట్టే కూటమికి 5 వచ్చింది. ఇది గమనించిన జగన్మోహన్ రెడ్డి ఎలా దీన్ని బ్రేక్ చేయాలనే దళబద్దలు కొట్టుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే మొన్న మరి కాపులకి ఏం కబురు చెప్పారు సమావేశం ద్వారా? ఏదైనా కాపులకి ముఖ్యమంత్రి పదవి ఇస్తాం మేము అధికారంలోకి వస్తే అని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి చెప్పమన్నారా? బొత్స సత్యనారాయణ గారిని సీఎం చేద్దాం మనం అధికారంలోకి వస్తే, ఆ విషయాన్ని చర్చించి ప్రజలకు చెప్పండి అని చెప్పారా ఏమన్నా? అలాంటి బ్రహ్మాండమైన నిర్ణయాన్ని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి చెప్పారా? లేదు కదా. మరి ఎందుకు సమావేశమయ్యారు? నువ్వెవరు అడగడానికి అని అనొచ్చు. అవును, కరెక్టే, మీరు సమావేశం అయితే మేము ఎందుకు అడుగుతాం. కానీ వైసీపీ సమావేశం జరిగితే ఎవరు అడగరు. కానీ వైసీపీలో ఒక కుల నాయకులు సమావేశం అయ్యారు అని అంటేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రాన్ని తగలబెట్టడానికి, కుల రాజకీయాలతో, కులాన్ని రెచ్చగొట్టే రాజకీయాలతో తగలబెట్టడానికి, రాష్ట్రాన్ని రావణ కాష్టంలా రగిలించడానికి కంకణం కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఇలాంటి సమావేశాల మీద చాలా సునిశ్చితమైన అబ్జర్వేషన్ ఉండాల్సిన అవసరం ఉంది. నేను మళ్ళీ చెబుతున్నా, చాలా సునిశ్చితమైన అబ్జర్వేషన్ ఉండాలి. అన్ని తరాల ప్రజలు, ఇప్పుడు చూస్తున్న మనం 4 తరాలు, ఇప్పుడు ఏవైతే మనం ఎగ్జిస్టెన్స్లో ఉన్నారో 4 తరాల ప్రజలు దీన్ని సీరియస్గా ఆలోచించాలి, గమనించాలి. అన్ని వర్గాల ప్రజలు, కులాలు, మతాలు, మహిళలు, పురుషులు, వృద్ధులు, అన్ని వర్గాల ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. చాలా పెద్ద కాన్స్పిరసీ జరగబోతుంది. ఎందుకంటే కులాలను అడ్డు పెట్టుకొని ఈ రాజకీయం చేస్తున్నారు వీళ్ళు. గతంలో చేశారు, మళ్ళీ అదే ప్రయత్నాలు మళ్ళీ మొదలుపెట్టారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి బాధ? ఇది నేను కాపుల బాధ అనల్లా, కాపులకేం బాధ లేదు, కాపుల చాలా హ్యాపీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికే బాధ. వచ్చిన బాధల్లో ఏంటంటే ఆయన తన స్వార్థం కోసం చేస్తున్న రాజకీయాల్లో ఆయన చెప్పినట్టల్లా తలలు ఊపుతున్నారు ఆ పార్టీలో ఉన్న నాయకులు, వైసీపీ కాపు నాయకులు. అది దురదృష్టకరం. ఎందుకు తలలు ఊపుతున్నారు అని అంటే మరి తెలియదు. కాపులకి ఈబీసీ రిజర్వేషన్ల కింద 5% కేటాయిస్తే
జగన్మోహన్ రెడ్డి వచ్చి రాగానే దాన్ని కొట్టేస్తే కూడా నోరు మీద పని వైసీపీలో ఉన్న కాపు నాయకులు. వైసీపీలో కాపులకు రావాల్సిన చాలా పథకాలు ఆగిపోతే అప్పుడు నోరు మెదపలేదు ఈ నాయకులే. ఉద్యోగాలు ఆగిపోతే నోరు మెదపలేదు ఈ కాపు నాయకులే. చివరికి ఉపాధి హామీ పథకాలు, ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ రకరకాల రూపాల్లో వాటిని ఆపేస్తే వీళ్ళు నోరు మెదపల. కాపులకే కాదు, దళితుల్ని ఊచకోత కోస్తే కూడా వీళ్ళు ఏనాడు మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు మాత్రం మిగతా వాళ్ళు మాట్లాడాల, కాపు నాయకులనే మాట్లాడిస్తున్నాడు ఆయన. కాపు నాయకులనే మాట్లాడిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వీళ్ళెందుకు మాట్లాడుతున్నారు అనేది మరి వాళ్ళకి అంటే అంత ఆ మాత్రం తెలివితేటలు వాళ్ళకి లేవా అంటే లేవని నేను అనను. కానీ తెలివితేటల కంటే భయం, తెలివితేటల కంటే స్వార్థం ఎక్కువైనట్టుగా కనబడుతుంది. వాళ్ళకున్న సీనియారిటీ, వాళ్ళకున్న ప్రజల ఫాలోయింగ్ ఇవన్నీ పక్కన పెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి కోసం ఏ స్థాయికైనా దిగజారుతున్నట్టు కనపడుతోంది ఆ పార్టీలో ఉన్న నాయకులు. మరి అంత అవసరం లేదేమో. అందుకోసం వాళ్ళ సామాజిక వర్గాన్ని మోసం చేద్దామనే స్థాయికి వీళ్ళు వెళ్ళిపోతున్నారు. నాకు తెలిసి కాపు సామాజిక వర్గం ప్రజలు వీళ్ళ మాటలకు పడతారని కూడా నేను అనుకోవట్లా. తర్వాత ఇక్కడ ఒక విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. కాపులను, వైసీపీలో ఉన్న కాపు నాయకుల్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి తనను తాను కాపాడుకుంటున్నాడు. తనని, తన కుటుంబ సభ్యుల్ని, తన బంధువుల్ని వివిధ స్కాముల్లో ఉన్న తన సామాజిక వర్గానికి తనకు చెందిన వ్యక్తుల్ని అందరూ వాళ్ళే కదా. మీరు చూడండి, లిక్కర్ స్కామ్ చూడండి, 45 తీస్తే టాప్ 40 వాళ్ళే. 5 కూడా వేరే వాళ్ళు ఉంటారు. ఎక్కడ కాపులు స్కాముల్లో లేరు. ఆ తిరుమల లడ్డూ స్కామ్, లడ్డూ కేసు అందులో కూడా వాళ్ళే కదా. అందులో కూడా ఎక్కడ కాపులు లేరు. కానీ అయినా కాపుల్ని రెచ్చగొడతాడు ఆయన. అయినా వైసీపీలో ఉన్న కాపు నాయకుల్ని ముందు పెట్టి తన సామాజిక వర్గాన్ని, నాయకుల్ని, సామాజిక వర్గాన్ని రెడ్లని అంటలే ఇక్కడ, తనతో పాటు తను ఎవరినైతే కేసుల్లో ఉండేలా చేశాడో వాళ్ళని కాపాడుకోవడం కోసం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం, ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేయడం కోసం, ప్రజల దృష్టిని మళ్లించడం కోసం, తాడేపల్లిలో ఉన్న తన ఇంటి చుట్టూ పోలీసులు లేదా ఈడీ, సిబిఐ రాకుండా ఉండడం కోసం ఇలా కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టే పనిని వైసీపీలో ఉన్న కాపు నాయకులకు అప్పచెప్పారు. దురదృష్టవశాత్తు ఆ వైసీపీలో ఉన్న కాపు నాయకులు ఇది గమనించలేకపోతున్నారు. గమనించి కూడా స్వార్థంతో చెంచాగిరి చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఇది 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 చాలా మైక్రో లెవెల్లో ఆలోచిస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది మనకి. తనని, తన బంధువర్గాన్ని, తనతో పాటు స్కాముల్లో ఇరుక్కున్న తన వాళ్ళని కాపాడుకోవడం మాత్రమే జగన్మోహన్ రెడ్డి ముందున్న లక్ష్యం. అంతకుమించి కాపుల విషయంలో, కాపు సామాజిక వర్గం విషయంలో ఆయనకి ఎలాంటి ప్రేమ, వేసమెత్తు ప్రేమ కూడా లేదు. ఇట్ ఈస్ క్లియర్, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. కేవలం వైసీపీలో ఉన్న కాపు నాయకులు మాత్రమే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టల్లా ఆడుతున్నారు. ఎందుకు ఆడుతున్నారో వాళ్ళకే తెలుసు. మనతో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ గారు, అలాగే జనసేన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అండ్ సామాజిక సంక్షేమ మండలి బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య గారు చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా ఎమ్మెల్యే శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. మ్యూట్లో ఉంది ఎమ్మెల్యే గారు, ఓకేనా? ఓకే సార్. యా, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపు నాయకులు మిగతా కాపు నాయకులు కానీ, మిగతా పార్టీలో ఉన్న కాపులను కానీ పిలవలేదు. అలాగని కాపు ఇతర సంఘాల వాళ్ళని కూడా పిలవలేదు. కేవలం వైసీపీలో ఉన్న పార్టీ కాపు నాయకులు మాత్రమే సమావేశమయ్యారు. ఎందుకు? ఏం సాధించారు ఈ సమావేశం వల్ల? మీకేమైనా సమాచారం ఉందా? అసలు ఆ సమావేశం మీద, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాల మీద మీ రియాక్షన్ ఏంటి? అందరికీ నమస్కారం అండి. మీతో పాటు ప్యానల్ నమస్తే సార్, మరియు మీ ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. యాక్చువల్ గా వాళ్ళ మీటింగ్ పెట్టింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తెచ్చడానికి.
ఉమ్, 2 సంవత్సరాల కాలం అయింది, ఏం చేయట్లేదు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పాలేతనం చేస్తున్నాడు, ఉమ్, ఇలా కమ్మ కాపులు, లేకపోతే కాపులు అంటే గౌరవం లేదు అతనికి, ఉమ్, నేను కాపులంతా రౌడీలు అంటున్నాడు, లేనిపోని అన్ని. ఉమ్, ఇప్పుడు ఆయన మొన్న మీటింగ్ లో ఏమన్నాడంటే, కుల ప్రామాణిక నాకు లేదు, ఉమ్, మన దేశం ముఖ్యం, నేను భారతీయుడి ముందు, తర్వాత మనందరూ ఆంధ్ర ఇక్కడ పుట్టిన బిడ్డలం కాబట్టి అన్ని కులాలు అన్ని మతాలు కలిసి వెళ్ళాలి, ఈ కుల దరిద్రం వదులుతానే ఇది పోదు, వైసీపీ రౌడీలు మాత్రం బయట తిరగలేను ఉమ్. అని చెప్పి అన్నమాట వాస్తవం. అవును అన్నాడు. వైసీపీ రౌడీలు అన్నాడు, అవును ఆయన వైసీపీ కాపులు అనలేదు. అవును వీళ్ళేంటి ఏ కులంలో ఉన్న రౌడీ రౌడీయే. అదే కదా రఫా గాళ్ళు. ఆ, కమ్మ కులంలో ఉన్న రౌడీయే, కాపు కులంలో ఉన్న రౌడీయే, రెడ్డి కులంలో ఉన్న రౌడీయే, ఎందులో ఉన్న రౌడీయే. రౌడీ రౌడీ అనపోతే కాపు రౌడీ కమ్మ రౌడీ అంటారా? అదే కదండి. ఇప్పుడు మరి ఏంటి కళ్యాణ్ గారు ఒకటే క్రిమినల్ కి సపోర్ట్ చేయొద్దు, క్రిమినల్ గా చూడండి, పోలీసులుగా చూడండి అని చెప్పారు ఆయన. ఉమ్, దానికి వీళ్ళకి ఏం చేయట్లేదు. ఇప్పుడు చనిపోయిన కుర్రనుడు అతని బిహేవియర్ ఏంటి, అతను ఎందుకు అరెస్ట్ అయ్యాడు, అసలు పోలీసు వాళ్ళకి జరిగింది ఏంటని తెలియకుండా ఏం చేయట్లేదు అని ఎందుకు చేస్తారండి? ఆయన ఏమన్నా ఏమైనా పూజలు చేస్తున్నాడు, లేదా ఇంకా జరిగింది ఒక రేప్ అండ్ మర్డర్ కేసులో ముద్దాయి అతను, ఒక 4-5 కేసులు ఉండొచ్చు, 10 కేసులు ఉండొచ్చు. ఆయన క్రిమినల్. ఆయన బహిరంగంగా ఎవరైనా అసలు ఇతను మా కులస్తుడు, ఇతను రేప్ చేసుకోవచ్చు, ఈయన మర్డర్ చేసుకోవచ్చు చెప్తారండి వైసీపీ వాళ్ళలాగా? వాళ్ళైతే చెప్తారు. ఎందుకంటే మీరు చూసారు కదా, వాళ్ళ మనసు చంపేసినా గానీ వాళ్ళు ఏమి వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎందుకు సొంత బాబాయిని చంపితే వాళ్ళ అన్నకే సపోర్ట్ చేస్తున్నాడు, అదే సుబ్రహ్మణ్యం డ్రైవర్ చంపితే అనంత బాబు సపోర్ట్ చేస్తున్నాడు. ఆయన సుధాకర్ చంపితే పోలీసులు సపోర్ట్ చేశాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అదేం చేయట్లేదే. చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా చిట్టేశారు, దాంట్లో ఒక నాగరాజుని అరెస్ట్ చేశారు, నాగరాజు సస్పెండ్ చేశారు. ఒక మంచి అధికారి అతను మాకు కూడా పనిచేశాడు. ఇప్పుడు గంజాయి బ్యాచ్ అరికట్టడంలో సక్సెస్ అని ఇవాళ విజయవాడ అంతా మారుమోగుతుంది. ఇవాళ మళ్ళీ నిన్న కానిస్టేబుల్ చేయరు కొట్టేశారు గంజాయి బ్యాచ్. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే నాయకుడు అతను, ఒక అధికారిగా మంచి పేరు ఉంది. సో ఏం జరగనే ఉండే. ఒక నిజంగా కూడా అతను ఎన్కౌంటర్ చేశాడంటే తప్పు ఏంటి, చట్టాన్ని చేతితో తీసుకోకూడదు. మనకేమి తెలియదు ఎన్కౌంటర్ చేశాడా, మిస్ అయ్యాడా, లేకపోతే నిజంగా తగలబెట్టారా ఏంటంటే మనకు తెలియదు కదా. మనం ఎలా కామెంట్ చేస్తాం దాని మీద? అందుకని సిట్ చేశారు. లేదు అంబటి రామారావు గారు నా దగ్గర ప్రూఫ్ ఉంది, కాళ్ళు గోల్డ్ తీస్తారు. కాదు ఎమ్మెల్యే గారు, సరే ఇప్పుడు అతను రేపిస్ట్ అయినా, అతను డెకాయిట్ అయినా, లేకపోతే అతను రౌడీ అయినా, ఏదైనా పోలీసులకి కొన్ని లిమిట్స్ ఉంటాయి. పోలీసుల కస్టడీలో అతను ఉండాలి, లెక్క ప్రకారం తీసుకొచ్చారు కాబట్టి. అతను కస్టడీ నుంచి తప్పించుకున్నా, అతను అదృశ్యమైన పోలీసుల బాధ్యత, అది విచారణ జరుగుతుంది, ప్రభుత్వం చూసుకుంటుంది. ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష పార్టీకి ఆ హక్కు ఉంది, ప్రశ్నించే హక్కు, నిలదీసే హక్కు ఆ విషయంలో వరకు ఉంది, నో డౌట్. అందులో మనం అదే నేను అదే అంటున్నా, మీరు చెప్పిందే. ఆ విషయంలో పోలీసుల విషయంలో ప్రభుత్వ వైఖరిని కానీ పోలీసుల వైఖరిని కానీ గట్టిగా నిలదీయవచ్చు, అందులో సందేహం లేదు. కానీ దాన్ని సాకుగా చూపిస్తూ ఈ సమావేశాలు పెట్టడం అనేది అదొక కుంటి సాకు మాత్రమే. అదే సాగు. దీని వెనక బొత్స సత్యనారాయణ గారు లాంటి ఒక సీనియర్ నాయకుడిని మనం ముఖ్యమంత్రిని చేద్దాం, ఆ విషయంలో కాపులందరినీ సమీకరించండి అని ఏమన్నా చెప్పారా? అలాంటిది ఏమన్నా ఉందా అని నాకు డౌట్. అదేం లేదండి. లేదండి. ఎవరితో తిట్టించాలి, చంద్రబాబు నాయుడు గారిని ఎవరితో తిట్టించాలి అని అనుకుని ఒక కాపులు ఒక మీటింగ్ పెట్టుకున్నారండి. కాపు సామాజిక వర్గం సంబంధించి జనసేన పార్టీ నాయకుడు ఎవరైతే మా ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఆయన కాపు కాబట్టి ఆయన తిడుతున్నారు. నిజంగా కాపులు అంత బలం చేయాలనుకుంటే కూటమిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు 3 ఉన్నాయి. ఇక్కడ కూటమి గురించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారిని ఒక్కడే వీక్ చేయాలి. టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని వీక్ చేస్తే మొత్తం కూటమి వీక్ అవుద్ది, పవన్ కళ్యాణ్ విడదీయాలి అనే ఆలోచనలో మాట్లాడుతున్నారు తప్ప అక్కడెక్కడా కూడా వాళ్ళ పాయింట్ టు పాయింట్ మాట్లాడింది ఏం లేదండి. ఇంకెంతసేపు పవన్ కళ్యాణ్ తిట్టడం, పవన్ కళ్యాణ్ గారు కాపులకి ఏం చేయలేదని చెప్పడం, ఆ చనిపోయిన వ్యక్తి గురించి ఏదో ఇప్పుడు ఒక నిజంగా చనిపోయిన వ్యక్తి చనిపోలేదు నాకు తెలీదు, అలాంటి ఒక క్రిమినల్ అంటే మన భాషలో ఏంటి, నేను 2 మటన్లు చేసాను మీరేమంటారు క్రిమినల్ అంటారు కదా నన్ను. అదే విధంగా ఆ ఫోటోలు ఎత్తి మీద పెట్టి తిరిగి ప్రభుత్వం తప్పు చేసినట్టు సిగ్గుపడాలి కదండి కొంచెమైనా.
అండ్ పాయింట్ ఓకేనండి, అది ఓకే. ఆ కేసు విషయంలో సిఐని అరెస్ట్ చేశారు, ఇప్పుడు ఇవాళ విచారిస్తున్నారు, దర్యాప్తు చేస్తున్నారు, అది చేయాల్సిందే, అది అంతే. అతను రేపిస్ట్ అయినా రౌడీ అయినా ఇంకంతే, అందులో సందేహం లేదు. పోలీసులకి చట్ట పరిధిలోనే పనిచేయాలి, వాళ్ళు ఇష్టారాజ్యం చేస్తే కుదరదు. పైగా అతను ఎక్కడున్నాడో తెలియదు, డెడ్ బాడీ కూడా దొరకలేదు, కాబట్టి పోలీసులు రెస్పాన్సిబులే. ఆ విషయంలో ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని రకాల హక్కులు ఉన్నాయి, ప్రశ్నించే హక్కులు. కానీ దాని కులం బులవడం ఏంటి? కులం బులిమి రాష్ట్రంలో కుల రాజ్యాన్ని లేకపోతే కుల రాజకీయాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం ఇది ఏ మేరకు సమంజసం? ఇది కాపులకి అర్థం కాదా? అర్థం చేసుకోలేరు ఆ మాత్రం. పాత తరాలు కాదు ఇవి, కొత్త తరాలు, చదువుకున్న తరాలు, ఉద్యోగాలు చేసుకునే తరాలు. వీళ్ళు చేసే ఈ పిచ్చి రాజకీయాలకి పడతారా అనేది. రాజేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. రాజేష్ గారు, మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు అది ఆ కేసు వేరు, నాకు రెండింటి క్లబ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కాపు అనే పేరుతో చేస్తున్న ఒక కుటిల రాజకీయాన్ని ఆ కేసు క్లబ్ చేసి అనలైజ్ చేసుకుంటున్నారు అందరు. కాదు, దాన్ని అడ్డు పెట్టుకుని ఇంకొక కుంపటి రాజేస్తున్నాడు. ఆ కుంపట్లో వీళ్ళందరూ పడి కొట్టుకుంటున్నారు. ఖచ్చితంగా అదే కనపడుతుంది. మీ విశ్లేషణ ఏంటి? కొట్టుకునేదే వైసీపీ పార్టీ వాళ్ళు, ఉన్న ఎవరు వెళ్ళలేదండి. వైసీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే ఆడతారు, అందులో సందేహం లేదు. కానీ మిగతా వాళ్ళు కూడా ఆ ట్రాప్ లో పడ్డారేమో అని అనిపిస్తుంది నాకు, అది పాయింట్. అలాంటి సమస్య ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండదండి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉండకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఈ కుల రాజకీయాలు ఎందుకు జరుగుతున్నాయి సార్? ఆంధ్ర రాష్ట్రంలోని కులాల పేరుతో ఎందుకు? అదే కదా పవన్ కళ్యాణ్ బాధ కూడా, అదే కదా. కులాలు లేకుండా బతుకుతాం, మతాలు లేకుండా బతుకుతాం, హ్యాపీగా అన్ని ప్రాంతాల్లో ఉన్నట్టు చేసుకుందామని కదా ఆయన అనేది. ఆయన చెప్పింది అది కదండి, అది కుల ప్రాతిపదిక అనేది నాకు లేదు. నన్ను మాట్లాడితే తెల్లారులేగితే కులం 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 కుళ్ళిపోతున్నారు. కులంలో ఎందుకు అంత ఇదేమొచ్చి చచ్చింది? ఎవడు కులాన్ని అభిమానించుకుంటారు, తప్పేం లేదు. కానీ ఆ కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం. ఒక్క నిమిషం ఎమ్మెల్యే గారు, వైసీపీ నాయకులకి కులమైనా కావాలి, శవమైనా కావాలి, అదే కదా. మరి దానికి వీళ్ళేలా? ఇప్పుడు అందులో ఉన్న కాపు సామాజిక వర్గ నేతలు, వైసీపీలో ఉన్న వాళ్ళు ఎందుకు బుర్రలోపుతున్నారు అనేది ఇక్కడ పాయింట్. ఒక్క నిమిషం ఎమ్మెల్యే గారు, ఒక్క నిమిషం. రాజేష్ గారు, ముందుగా ప్యానెల్లో ఉన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు, బాలకోటయ్య గారు, అలాగే ఏబిఎన్ వీక్షకులందరూ కూడా నమస్కారం. వెంకటకృష్ణ గారు, ఈరోజు ముద్రగడ పద్మనాభరెడ్డి గారి కుమార్తె క్రాంతి గారు ఒక ట్వీట్ పెట్టారు. వైసీపీ పార్టీలో రౌడీలకి గంజాయి బ్యాచ్లకు ఇచ్చిన విలువ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం తన పేరును సైతం మార్చుకున్న మా నాన్నగారికి ఇవ్వకపోవటం చాలా బాధాకరం. గత 10 రోజులుగా వెంటిలేటర్పై ప్రాణాలతో పోరాడుతుంటే కనీసం పరామర్శ చేయడానికి కూడా జగన్ గారికి తీరిక దొరకలేదా? మీ అవసరం ఉన్నంత వరకే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మీకు గుర్తుంటారా? పని అయిపోయిన తర్వాత ఒకప్పుడు మీ పార్టీ కోసం అన్నీ అర్పించిన మా నాన్నగారికి మీరు ఇచ్చే విలువ ఇదేనా? ఇక వైసీపీ నాయకుల గురించి అయితే చెప్పనవసరం లేదు. మరి ఈ ట్వీట్ చూసిన తర్వాత నిన్న వైసీపీ కాపుల ఆత్మీయ సమావేశం పేరిట సమావేశమైన తోట త్రిమూర్తులు గారి ఇంట్లో సమావేశమైన వైసీపీ నాయకులు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఆవిడ లేవనెత్తిన ప్రశ్నకి మరి ఆవిడ లేవనెత్తింది అక్షర సత్యం కదా. ఏం చెప్తారో పద్మనాభ రెడ్డి గారు కదా, మా కులానికి సంబంధం అంటారేమో అంటారు. ఇప్పుడు ఆయన రెడ్డిని మార్చుకున్నాడు కదా పాపం. పాపం నేను అనట్లేదు కానీ, కాబట్టి ఆ రెడ్డి గారు కాబట్టి మేము ఆయన 10 రోజులుగా ఆయన వెంటిలేటర్ మీద హాస్పిటలైజ్ అయినది వాస్తవం. కనీసం పరామర్శించడానికి సరే జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేయండి, ఇవాళ ఈ సమావేశమైన నాయకులు ఎంతమంది ఆయన పరామర్శించారు? అంటే ఆయనని పరామర్శించాల్సిన అవసరం లేదు అని చెప్పని భావిస్తా ఉన్నారా? అంటే ఆయనని కన్సిడరేషన్ లో కూడా తీసుకోవాల్సిన స్థాయి వ్యక్తి కాదు అని చెప్పని వీళ్ళు ఫీల్ అవుతున్నారా? ఆ నైజం అర్థం కావట్లేదు ఆ సామాజిక వర్గానికి. ఇక్కడ గమనించుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య ఒక ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా ఒక వాల్యుబుల్ ప్రస్తావన తెచ్చాడు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన ఇదే విధంగా కొనసాగితే కోట్ల కాక్రోచెస్ పుట్టుకొస్తాయి, నేను కూడా ఒక కాక్రోచ్ని అని చెప్పాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీ కానీ ఈ కాక్రోచ్లు అని చెప్పని ప్రస్తావించారు. కానీ అసలు ఈ కాక్రోచ్లు అని చెప్పని కొత్త జనరేషన్ యువతను ఉద్దేశించి ఆ ప్రస్తావించిన సందర్భంలో కొత్త జనరేషన్ యువత ఈ కుల రాజకీయాలు, కులపరమైన విభజన, ప్రాంతపరమైన విభజన, మతపరమైన విభజన ఇది కాదు కోరుకుంటుంది. అసలు వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ యాస్పిరేషన్స్ ఏంటి, ఇవాళ కొత్త జనరేషన్ ఏం కోరుకుంటున్నారనేది కనీస మాత్రపు అవగాహన లేకుండా ఈ విధమైన కుల విద్వేషాల ద్వారానే ఎలా అయితే 1989లో ఎన్టీ రామారావు గారిని ఓడించడానికి వీళ్ళ నాయన ఆధ్వర్యంలో ఉన్న నాటి కాంగ్రెస్ ప్రభుత్వం
ఆ రోజు రామారావు గారికి వ్యతిరేకంగా కులపరమైన పోలరైజేషన్కి ప్రయత్నం చేశారో, 2019లో చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం కోసం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న వైసీపీ ఏ విధంగా కులపరమైన పోలరైజేషన్కి ప్రయత్నం చేశారో అదే సేమ్ ఓల్డ్ స్ట్రాటజీ ఈ రోజు కూడా అమలుపరచాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రజానీకం 2019 నుంచి 24 వరకు పాలకుడిగా జగన్మోహన్ రెడ్డిని చూశారు. 2019 నాడు ఆయన ఎప్పుడూ పదవి బాధ్యతలు అంటే ప్రతిపక్షానికి పరిమితమై ఉన్నాడు తప్ప అధికారికంగా ఆయన ఏ హోదాలో అనుభవించలా. ఆయన మాటలు నమ్మారు, ఆయనకి ఇచ్చిన ఎలివేషన్ నమ్మారు, మాట తప్పని మడమ తిప్పని వంశం అని చెప్పని ఆయనకి ఇచ్చిన ఎలివేషన్ నమ్మారు, వీళ్ళు చేసిన వ్యక్తిత్వ హన్నాలను నమ్మారు, నాటి ప్రభుత్వం మీద చేసిన ఆరోపణలను నమ్మారు. ఈ నేపథ్యంలో 2019లో ప్రజలు ఈయన అడిగిన ఒక ఛాన్స్ ఇచ్చారు. కానీ 2019 నుంచి 24 దాకా ఈయన పాలన చూశారు, ఈయన సామర్థ్యాన్ని చూశారు, ఈయన మాట నిలుపుకోవటం మడమ తిప్పని నైజాన్ని గురించి ప్రజలకు ఒక అవగాహన వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా 2019 నాటి అదే ఓల్డ్ స్ట్రాటజీస్ రాష్ట్రంలో కులపరమైన విభజన తీసుకురావాలి. ఆ కులపరమైన విభజన తీసుకొచ్చే క్రమంలో కూడా తెలుగుదేశం జనసేన కలిపి అలయన్స్గా కంటెస్ట్ చేసిన నేపథ్యంలో వీళ్ళందరూ ఆశించింది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కానీ కాపులు కమ్మల మధ్య 2019 టైంలో తీసుకొచ్చిన విభజన నేపథ్యంలో ఈ రెండు సామాజిక వర్గాలు కులపరంగా అదే విద్వేషాలతో ఉంటాయి తప్ప ఓటు ట్రాన్స్ఫర్ ప్రాపర్గా జరగదు. తెలుగుదేశం అంటే కమ్మలుగానే చూస్తారు, జనసేన అంటే కాపులుగానే చూస్తారు అని చెప్పని ఇక్కడ గమనించుకోవాల్సింది ఒకటి ఉంది. వెంకటకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్న 3,000 మంది కౌలు రైతులకి ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 ఆయన జేబులో నుంచి 30 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. అంటే ఆ ప్రభుత్వం ఆదుకోవాల్సిన ఆ కుటుంబాలని ప్రభుత్వం నాడు జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి ఆయన చొరవ చూపి 3,000 కుటుంబాలను ఆదుకున్నారు. 3,000 కుటుంబాలను రైతు కుటుంబాలను ఆదుకున్నారా? 3,000 కాపు కుటుంబాలను ఎంపిక చేసుకున్నారా? ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన సమాజ హితం కోరి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులని ఆదుకోవడానికి ఆయన ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రజానీకానికి ఒక స్పష్టత ఉంది, ఆయన ఒక కులానికి కన్ఫైన్ చేయాలి అని చెప్పని, ఆ కులం దాటి ఆయనకి ఎవరు మద్దతుదారులు లేరు అని చెప్పని చివరికి ఆ కులానికి కూడా ఆయన ద్రోహం చేస్తున్నట్టుగా పోర్ట్రేట్ చేయటం ద్వారా ఆయన రాజకీయ మూలాలను దెబ్బతీయటం ద్వారా కూటమి బలాన్ని విచ్ఛిన్నం చేయగలమని చెప్పని ఒక కుట్రలతోటి కుతంత్రాలతోటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు గమనించండి, ఇక్కడ అంబటి రాంబాబు గారితో చంద్రబాబు నాయుడు గారిని దూషింపజేస్తారు, గుడివాడ అమర్నాథ్ గారితో అనిత గారిని దూషింపజేస్తారు. ఈ సంస్కారహీనమైన ఈ మాటలు మాట్లాడటానికి కాపు టైగర్ అని చెప్పని నువ్వు చెప్తున్న అంబటి రాంబాబుని ఎందుకు యూజ్ చేస్తున్నావు? 1989లో అతను రేపల్ల శాసనసభ్యుడికి ఎన్నికైనాడు, మేము గుంటూరులో డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాం. అంటే ఆనాటి నుంచి క్రియాశీలక రాజకీయాల్లో ఉన్న ఒక ఉన్నత విద్యావంతుడు అతను నువ్వు ఏ స్థాయికి దిగజార్చావు? ఇవాళ అతను ఎప్పుడు కుల రాజకీయాల్లో కుల నాయకుడిగా చలమని కాల, అమరనామం అర్థం కావాలి కదా. అతను ఎప్పుడు కాల. రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా నా మీద ఒక కులముద్ర లేదు, అవును నేను ఒక కాంగ్రెస్ వాదిగా రాజశేఖర రెడ్డి ఫాలోయర్ గా ఉన్నాను నేను అనేది ఆయనకు తెలుసు కదా. రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ 1989లో మరిచెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాటికే ఈయన శాసనసభ్యుడు ఆ రోజు. అదే సార్, నేను అదే అంటున్నాను. ఎందుకంటే గుంటూరు జిల్లాలో మాకు ప్రత్యక్షంగా తెలుసు అసలు ఆయన ఘర్షణపూరిత రాజకీయాలు ఎంచుకోవాలా, కులపరమైన రాజకీయాలు ఎంచుకోవాలా. అటువంటి ఆయన్ని వాళ్ళ ఏ స్థాయికి దిగజారు అది ఎవరికి అర్థం కావాలి? అప్పసారి రాజేష్కో లేకపోతే వెంకటకృష్ణకో లేదా బొలిశెట్టి శ్రీనివాస్కో బాగుపడేవో కాదు అర్థం కావాల్సింది, అంబటి రాంబాబుకి అర్థం కావాలి. రాంబాబు ఎలా బతికినోని నేను, నన్ను ఒక సామాజిక వర్గానికి పరిమితం చేసి నాకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు. ఎందుకంటే ఇవాళ పాపులోటుతో గెలిచేస్తాడు ఆయన. మీరు గమనించండి, సహజంగా ఏంటంటే మనకి రాజకీయాల్లో ఎదగాలి అనుకునే వాళ్ళకి కులం ఒక స్టెప్పింగ్ స్టోన్. అంటే కులాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయంగా తమకు ఒక ఎక్స్పోజర్ తెచ్చుకోవడానికి కులాన్ని వాడుకుంటారు. కానీ రాజకీయంగా ఎదిగిన వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి కుల నాయకులుగా చలామణి అవడం అనేది ఎప్పుడు ఎక్కడ జరగదు. సూసైడల్ అది. ఇవాళ రాజకీయంగా ఇప్పుడు మొన్న సమావేశమైన బొత్స సత్యనారాయణ గారు కానీ, తోట తిరుమతులు గారు కానీ, అమర్నాథ్ గారు కానీ, కన్నబాబు గారు కానీ, రాంబాబు గారు కానీ వీళ్ళందరూ కుల నాయకులుగా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారా? ఆయా పార్టీల నాయకులుగా సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో కొనసాగుతా పలుసార్లు ఎన్నికల వ్యవస్థలో పోటీ చేస్తూ చట్టసభలకు ఎన్నికవుతా వివిధ హోదాల్లో పనిచేశారా? అటువంటి వాళ్ళని ఒక పరిధికి పరిమితం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది ఖచ్చితంగా వాళ్ళకు ఒక సూసైడల్
వాళ్ళ రాజకీయాలకు ఒక ఆత్మహత్య సదృశమైన ఎజెండా ఆయన ఫిక్స్ చేస్తున్నాడు. ఇవాళ నేను క్లియర్గా వైసీపీలో ఉన్న కాపు నేతలకు కానీ టోటల్గా రాష్ట్రంలో ఉన్న కాపు యువకులు మహిళలు అన్ని తరాల కాపు ప్రజలకు కానీ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వడం కోసమే నేను ఈ లైన్ తీసుకున్నా. జగన్మోహన్ రెడ్డి వైసీపీలో ఉన్న కాపు నాయకుల్ని వాడుకొని ఎలాంటి రాజకీయం చేస్తున్నాడు, ఆ మాటలు విని వీళ్ళు తమను తాము ఒక కుల నాయకులుగా ఎందుకు ముద్ర వేసుకుంటున్నారు? రాజకీయం అనేది ఎప్పుడూ కూడా ఒక కులంతో ఉండదు, ఏ పార్టీకైనా ఫర్ దట్ మ్యాటర్. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు బీసీలు మొత్తం క్యూ కట్టారు ఆయన వెనక. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నెముక. పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ తన పార్టీకి ఒక కులముద్ర ఉండకూడదనేది ఆయన మొదటి నుంచి చెప్తున్న, ఆయన పెట్టుకున్న పార్టీ సిద్ధాంతాల్లోనే కులం ఉండకూడదనేది ఒక సిద్ధాంతం. అలాంటి వాడిని బలవంతంగా కాపు ముద్ర వేయించే ప్రయత్నం జరుగుతుంది వైసీపీ వైపు నుంచి. అది కాపులకే నష్టం. పవన్ కళ్యాణ్ మీద బలమైన కాపు ముద్ర వేయాలనే జగన్మోహన్ రెడ్డి కుట్ర గనక సక్సెస్ అయితే అది ఆంధ్రప్రదేశ్లోని కాపు ప్రజానీకానికే ఎనలేని నష్టం. ఎందుకంటే ఒక్క కాపు లోటుతోనే పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు ఎదుగు ఉంటుంది అని అనుకోవడం పొరపాటు. అలాగే ఒక అంబటి రాంబాబు కావచ్చు, ఒక బొత్స సత్యనారాయణ కావచ్చు, ఒక తోట త్రిమూర్తులు కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, ఒక కన్నబాబు కావచ్చు, ఒక అమర్నాథ్ కావచ్చు, అక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది. వీళ్ళందరూ కూడా ఒక కాపు సామాజిక వర్గం ఓట్లతోనే మేము మంత్రులు అయిపోతాం, ఎమ్మెల్యేలు అయిపోతాం, ఎంపీలు అయిపోతాం అని భ్రమల్లో అయితే ఉంటారని నేను అనుకోను. ఎందుకంటే అందరికీ ఇంత ఆ విజ్ఞత ఉన్నవాళ్లే. మరి ఆ విజ్ఞత ఎక్కడ పోయింది? ఎందుకు ఇంత గుడ్డిగా? పైగా నాకు ఆశ్చర్యం వేసిందంటే వైసీపీలోని కాపు నాయకుల తొలి ఆత్మీయ సమావేశం అంట. అంటే ఇప్పటిదాకా వీళ్ళకి మనం కాపులో మనం అందరం అప్పుడప్పుడు ఆత్మీయ సమావేశాలు పెట్టుకోవాలి, కానీ ఒక్కొక్కరికి 70 ఏళ్ళు 60 ఏళ్ళు 75 ఏళ్ళు వచ్చినాయి కదా. తొలి ఆత్మీయ సమావేశం ఏంటి? ఇది 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 ఎందుకు ఇప్పుడు తొలి ఆత్మీయ సమావేశం పెట్టమని జగన్మోహన్ రెడ్డి వీళ్ళని ఆదేశించారు? అక్కడ ఒక యువకుడు పోలీసుల చేతిలో చంపబడ్డాడు, చచ్చిపోయాడు, అదృశ్యమయ్యాడు. దాన్ని ఆసరాగా చేసుకుని అది బూచిగా చూపించి ఆ నీడలో ఇక్కడ ఒక కులాన్ని రెచ్చగొట్టి తనను తాను సేవ్ చేసుకోవాలి. కాపులు నా కాపు నాయకులు, కాపులు కాదు, కాపులు ఎట్టి పరిస్థితుల్లో జగన్కి వెళ్ళరు, ఇంకా అర్థం, అది క్లియర్. వైసీపీలో ఉన్న కాపు నాయకులను కవచకుండలాలుగా పెట్టుకుని తను బతికిపోవాలనే ఒక దీంట్లో ఉన్నాడు. ఇది చాలా పెద్ద క్యాస్ట్ కాన్స్పిరసీ. నమస్తే. నమస్తే సార్. వైసీపీలోని కాపు నేతలే ఆత్మీయ సమావేశాలు పెట్టుకుంటున్నారు, వైసీపీలోని కాపు నేతలే రోజు మాట్లాడుతున్నారు, వైసీపీలోని కాపు నేతలే ప్రెస్ మీట్లు పెడతారు, వైసీపీలోని కాపు నేతలే ప్రభుత్వాన్ని తిడతారు, వైసీపీలోని కాపు నేతలే పవన్ కళ్యాణ్ తిడతారు, వైసీపీలోని కాపు నేతలే సర్వం. ఏంటి పరిణామం? నమస్తే. నమస్తే అండి. బొలిశెట్టి గారికి అలాగే నా ప్రసాద్ గారికి కూడా నమస్కారాలు. నమస్కారం. వెంకటకృష్ణ గారు, నిన్న మొన్న జరిగిన సభ కాపుల సభ కాదు, కాపర్ల సభ. జగన్మోహన్ రెడ్డి కాపర్ల సభ. కాపర్ల సభ. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైసీపీ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొద్దాం అనుకునే ఒక కాపర్ల సభ తప్ప ఈ రాష్ట్రంలో కాపులకు ఏదో అన్యాయం జరిగిపోతుందని, ఏదో కూటమి ప్రభుత్వం ఏదో ద్రోహం చేస్తుందని, వాళ్ళ అభివృద్ధి కోసమో సంక్షేమం కోసమో యోగక్షేమాల కోసమో పరామర్శ కోసమో జరిగిన సభ కాదు. రెండో మాట, ఈ సభ నిర్వాహకులు తోట త్రిమూర్తులు గారు 1996లో ఆనాటి సంచలనాత్మక 5 దళితులకు శిరోముండనం కేసులో ప్రధానమైన ముద్దాయి, దాదాపు 18 సంవత్సరాల తర్వాత శిక్ష పడిన ముద్దాయి. ఇప్పుడు నేను అడుగుతున్నా, తోట త్రిమూర్తులు అంటే దళితులకు శిరోముండనం చేసిన తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో జరిగిన కాపుల సభ పట్ల ఈ రాష్ట్రంలో ఎస్సీలు ఏమని స్పందించాలి, బీసీలు ఏమని స్పందించాలి, మైనార్టీలు ఏమని స్పందించాలి, ఇతర సామాజిక కులాలు ఏమని స్పందించాలి? ఏమన్నా రాజకీయాలు చేయాలంటే కనీసమైన అర్హత కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత నికృష్టమైన విధానమా, ఇంత కురీపి విధానమా, ఇంత మరుగుజ్జుల విధానమా
అయినా ఇప్పుడు ఏం జరిగిందని కాపులకి ఏ అన్యాయం జరిగింది రాష్ట్రంలో అంటే ఒక క్రిమినల్ని ఓ పోలీస్ అధికారి మధ్య జరిగిన ఒక 3rd డిగ్రీ ప్రయోగంలో నష్టం జరిగితే క్రిమినల్ కండగా ఉంటూ తొలి ఆత్మీయ సభ పెడతారా? మరి ఆయన సిఐ గారు కూడా కాపే. ఇవాళ పెద్ద ఎత్తున కృష్ణలంక ప్రజలందరూ వచ్చారు సిఐ గారిని అరెస్ట్ చేయడానికి వీలు లేదు అని. నువ్వేమో చిన్నపిల్లగారు తప్పు చేస్తారు, ఏదో పసిపిల్లగారు తప్పు చేశాడు ఆ మాత్రానికే. అసలు ఏ మాటలు వెంకటకృష్ణ గారు ఒక ముఖ్యమంత్రి నోటి వెంట రావాల్సిన మాటలేనా? ఒకసారి మీరే పరిశీలించి, ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు అర్థం కావటం కోసం చెప్తున్నాం. ఏంటి మాటలు? తెలియకో ఎవరైనా తప్పు చేసి ఉండొచ్చు. పిల్లాడు వయసు ఎంత 23 ఏళ్ళు. వీళ్ళంతా చిన్నపిల్లలే. తెలుసో తెలియకో ఎవరైనా తప్పు చేసి ఉండొచ్చు. ఏం వెంకటకృష్ణ గారు, తెలుసో తెలియకో తప్పు చేస్తే 23 కేసులు ఉంటాయా? పోస్కో కేసు ఉంటుందా? మర్డర్ కేసు ఉంటుందా? గంజాయి కేసులు ఉంటాయా? 24 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి మీద 22 కేసులు 2019 నుంచి 24 మధ్య, అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో పెట్టిన కేసులు 15. మరి మీరెట్ట పెట్టారు తెలుసో తెలియకో తప్పు చేసినప్పుడు? అంటే ఒక నేరాన్ని ఓట్లుగా మార్చుకోవటానికి దానికి కులం అద్ది, కులాన్ని పులివి, ఏమిటి ఈ హననం అంటున్నా? చంద్రబాబు నాయుడు గారు వైసీపీ పార్టీని గొడ్డల పార్టీ అని అంటున్నారంటే ఒక మోతలది ఎక్కువైందని భావించాం. కాదు, ఖచ్చితంగా ఇది గొడ్డల పార్టీనే. పవన్ కళ్యాణ్ గారు ఆఫ్ కోర్స్ మీరు అధికారంలోకి వచ్చినా సరే తొక్కి నారదేస్తా అని అన్నాడంటే దట్ ఈస్ ద లీడర్. ఎక్కడ కూడా తొనకటంలా నా ఓటు పోద్ది అని ఎట్టి పరిస్థితిలో కూడా కనీసం నేరాన్ని నేరంగా చూడాలి పరిపాలకులు. అది కాస్త ధర్మం. ఈ కులాలను వెనకేసుకొని రావడం సార్. కాబట్టే పవన్ కళ్యాణ్ గారు నాయకులకు చెప్పాడు, ఎమ్మెల్యేలకు చెప్పాడు, ఎమ్మెల్సీలకు చెప్పాడు. అయినా వెంకటకృష్ణ గారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ ముఖ్యమంత్రి. సరే, పవన్ కళ్యాణ్ గారి కులం గురించి మాట్లాడకపోయినా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రే కదా, డిప్యూటీ ముఖ్యమంత్రి ఉన్నారు కదా, ఎమ్మెల్సీలు ఉన్నారు కదా, ఎంపీలు ఉన్నారు కదా. వాళ్ళకి టాప్ సామాజిక వర్గం కాదా? అంటే నీ ఒక్కరిదే టాప్ సామాజిక వర్గమా? అయినా మాకు శిరోమండనాలు చేసిన వాళ్ళందరూ కూడా నాయకత్వ బాధ్యత పెడితే బీసీలేం అవ్వాలి? మీకు మాట చెప్తా వెంకటకృష్ణ గారు, శాంతి భద్రత రాష్ట్రంలో అభివృద్ధి జరగదు. అభివృద్ధి లేని రాష్ట్రంలో శాంతి భద్రత చాలా ఉంటుంది. అభివృద్ధిని ఎంత కాపాడుకుంటామో శాంతి భద్రతలు కూడా అంతే కాపాడాలి. అది ప్రభుత్వాల ధర్మం. నేను ఒక మాట చెప్తానండి, చీరాల కిరణ్ బాబు మాస్క్ లేదని చెప్పని పోలీసులు కొట్టిన దెబ్బలు చచ్చిపోయాడు. ఈజ్ నాట్ ఎ క్రిమినల్. చీరాల కిరణ్ బాబు క్రిమినల్ కాదే, డాక్టర్ సుధాకర్ క్రిమినల్ కాదే, అబ్దుల్ సలాం క్రిమినల్ కాదే, వాళ్ళేం క్రిమినల్ కాదు కదా. శిరోమణం వరప్రసాద్ క్రిమినల్ కాదే, కోడికత్తి సీని కూడా పెద్ద క్రిమినల్ కాదే. నువ్వు చేసిన అరాచక పరిపాలనలో క్రిమినల్స్ కి మంచి మంచి మార్కులు వేస్తూ ఎందుకు పైపెచ్చు వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బొంబాయి ఫ్లైట్ లో వెళ్ళి ఎత్తుకొచ్చారు కాదంబరి అనే ఒక మహా నటిని. 40 రోజులు సార్ ఎక్కడ పెట్టారో తెలియదు, వాళ్ళు ఎంత హన్నం చేశారో తెలియదు. తల్లిదండ్రుల్ని ప్రభుత్వం కూలిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత వెలుగు చూసింది. సాక్షాత్ మీడియాకు కూడా సమాచారం అందరా. నువ్వు రఘురామకృష్ణరాజు గారిని ఒక పార్లమెంట్ మెంబర్ని ఎత్తుకొచ్చావు పోలీసులు పంపి. నిన్న మొన్న కోర్టు చెప్పింది, ఒక ఎంపీని అరెస్ట్ చేయటం అంటే దేశ సార్వభౌమాధికారి మీద దాడి చేయటం అనేది. నువ్వు సార్వభౌమాధికారి మీద దాడి చేశావు. ఈ రోజు నాగరాజు గారు ఆయన దాడి చేయలా. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు బాధ్యత పడ్డారు. కుటుంబాన్ని పరామర్శించారు, ఒక సిట్ చేశారు, 302 సెక్షన్ కట్టారు. ఈ రోజు అరెస్ట్ అయ్యింది. ఇప్పుడు 5 గంటల పాటు విచారణ జరుగుతుంది. చట్టం తన పని తాను చేస్తుంది తప్ప ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ పోలీస్ చర్యను కూడా మద్దతు పలకడంలా, ప్రోత్సహించడంలా. మీరు ప్రోత్సహించారు. చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు వేస్తే, చెప్పులేస్తే అది ప్రాపరంగా స్వేచ్ఛగా పలికించావు నువ్వు. నాటి డీజీపీ చేత ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదు. తప్పుని తప్పుగానే చూస్తుంది, ఒప్పుని ఒప్పుగానే చూస్తుంది, కులంగా కూడా చూడటంలా. ఇదే నాగరాజు గారు కాపే కాదు, ఏ సామాజిక వర్గమైనా కూడా ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటుంది. అంటే ఈ క్రిమినల్స్ ని వెనకేసుకొని వచ్చి ఏదో జరిగిపోయింది,
కాపులకి ఏదో అన్యాయం జరుగుతుందని చెప్పని ఒక దుర్మార్గమైన ప్రచారం. మరి ఈ లెక్కన ఈ సమ్మేళనం నేపథ్యంలో ఈ రాష్ట్రంలో దళితులు ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ కులాన్ని ప్రేరేపిస్తున్నాడు, ఎలాంటి వాళ్ళని ప్రేరేపిస్తున్నాడు అనేది ఎస్సీలు ఆలోచించాలి, ఎస్టీలు ఆలోచించాలి, బీసీలు ఆలోచించాలి, ఇతర సామాజిక వర్గాలు ఆలోచించాలి. ఈ రోజున కేవలం ఈయనకేం లేదండి, 2 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మనం అధికారంలోకి వస్తామని అంటున్నాడే కానీ కళ్ళు మూసుకున్నా ఈయనకి నిద్ర పట్టడం లేదండి. కళలు వస్తున్నాయా? ఒకటే ఆలాపన, ప్రేలాపన, తుల్యంతలో. మరి వాళ్ళ సతీమణి భారతిరెడ్డి గారు కూడా ఎందుకు ఇక్కడ యలహంక ప్యాలెస్ కూర్చుంటుందో, ఇల్లు ఏదో ఒకటి ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నన్ను పురమాయిస్తున్నారు ఏమో గానీ ఈ క్రిమినల్స్ కండగా ఉంటుండేండి సార్. ఒక మాట అయితేనే రాజ్యం హింస చేస్తే తప్పనిసరిగా తప్పుపడతాం. మీరు తప్పుపట్టేదేంది? ఈ కృష్ణలంక సంఘటన వెంకటకృష్ణ గారు చాలా బలంగా ఖండిస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే బలంగా ఖండిస్తాం మేము. మీరు ఖండించేది ఏంటంటున్నా? ఆ కుటుంబానికి న్యాయం జరగాలని అంటాం. ఏ తల్లికి అలాంటి గర్భశోకం రావద్దు అని అంటాం. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఖండించే స్థాయి ఉందేమో మాజీ ముఖ్యమంత్రిగా, గాని ఖండించే అర్హత ఎక్కడుందండి? కోడికత్తి సీనుని ఇప్పుడు ఇక్కడికి వచ్చేమో చిన్నపిల్లలు తెలుసో తెలియకో ఏదో తప్పు చేశారంటాడు. కోడికత్తి సీను తెలుసో తెలియకో తప్పు చేసినట్టే కదా, మరి చిన్నపిల్లడే కదా, 5 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. గులకరాయి అదే గులకరాయి విషయంలో హత్యాయతనం కేసు పెట్టి కుళ్ళబొడి వదిలిపెట్టారు ముగ్గురిని. ఒకటి మాత్రం నిజం మైనర్ పిల్లలు. జగన్మోహన్ రెడ్డి గారి కులం అనే ఒక ఆయుధాన్ని ఎత్తుకున్నాడు. ప్రధానంగా కాపు సామాజిక వర్గం. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని ఆయన సామాజిక వర్గాన్ని ఆయనకు దూరం చేయాలి అనేది ఒక ఎజెండా. అదే మిత్రలాభం మిత్రభేదం అనే కథ ఉన్నట్టుగా మిత్రులు కలిసి ఉంటే లాభం వస్తుంది, మిత్రులు విడిపోతే నష్టం వస్తుంది. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పట్ల ఏదో ఒక కుల సంఘర్షణ, నిన్న మాట్లాడిన డిఎస్సి పోస్టులు 9 మంది కమ్మవారికి వచ్చారనే మాట కానీ, లేదంటే అమరావతిలో వేశ్యలు ఉన్నారనే మాట కానీ, లేదా పదే ఒక సామాజిక వర్గం మీద నాడు దాడి చేశారు, నేడు దాడి చేస్తున్నారు. అయినా కూడా ప్రజలు చాలా జాగరూకతగా ఆలోచించి 24లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి కూటమి ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు తప్ప పొరపాటు కనుక జరిగితే ఇదిగోండి ఇలాంటి క్రిమినల్స్ కి క్రియాశీలక సభ్యత్వాలు ఇచ్చి వాళ్ళ రప్పా లిస్టులో ఏళ్ళ యోధులుగా పెట్టుకుంటారు. చాలా చేశారు కదా సార్. ఇప్పుడు పురకా కిషోర్ ఉన్నాడు, అతను బుద్ధ వెంకన్న మీదను బోండా ఉమామేశ్వర మీద దాడి చేస్తే ఏం చేశారు? ప్రమోషన్ ఇచ్చేసి మున్సిపల్ చైర్మన్ చేశారు. స్టేషన్లో పుట్టినరోజు వేడుకలు చేసుకున్నాడు. ఇంకో మాట, బోండా ఓమ కాపు కాదు, బోండా ఓమ గారు కాపు కాదు, వాళ్ళ దృష్టిలో కాపు కాదు. వెంకటకృష్ణ మీద అని ఆలోచించండి. తురకా కిషోర్ దాడి చేస్తున్నప్పుడు పోలీసులు తురకా కిషోర్ ఆపలా, వీళ్ళిద్దరిని కాపాడే ప్రయత్నం చేశారు. వెళ్ళిపోండి చచ్చిపోతారని చెప్పి కాపాడే ప్రయత్నం చేశాడు. అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఇది అర్థం చేసుకోండి. ఈ రాష్ట్రంలో ప్రజలు, ఈ రాష్ట్రంలో కాపులు గాని ఇతర సామాజిక వర్గాలు కానీ ఇది అర్థం చేసుకోవాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసే పరిపాలన. కాబట్టి ఒక్క నిమిషం. ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారు చెప్పండి సార్. తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాపుల్ని ఏం ఉద్ధరించారని, ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం ఉద్ధరిద్దామని చెప్పడానికని వీళ్ళు ఈ సమావేశాలు పెట్టుకొని అనకూడదు, కానీ ఏం సాధించారని ఆత్మీయ సమావేశాలు, ఆలింగనాలు, గెట్ టుగెదర్లు ఏంటండి? వీళ్ళు అప్పుడు ఉద్ధరించింది ఏంటి? రిజర్వేషన్లు పోతే ఒక్కడు మాట్లాడాలి అనకూడదు, కానీ ఐఎమ్ సారీ టు సే జగన్మోహన్ రెడ్డి వచ్చి 5% రిజర్వేషన్ ని సింగిల్ స్ట్రోక్ తో తీసి పడేస్తే ఇదేంటయ్యా ఇది మా సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నామని వీళ్ళు ఎవరన్నా అడిగారా? అడగలేదు కదా. చాలా శ్రీనివాస్ గారు నేను చెప్తా చెప్పండి సార్. 2014 నుంచి 19 వరకు ఉన్న చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కాపులకి దాదాపుగా మా తాడేపల్లిలో నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నాను సార్. దాదాపుగా 3000 మందికి లక్ష రూపాయలకి ₹1,00,000 ఫ్రీలో లోన్లు ఇచ్చామండి బతకడం కోసం. హలో చెప్పండి సార్, చెప్పండి. అదే విధంగా విదేశీ విద్యకు 12 లక్షలు శాంక్షన్ చేసామండి. కాపులకి 5% రిజర్వేషన్ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించామండి. 2019 నుంచి 24 వరకు ఉన్న గవర్నమెంట్ లో కాపులు 5% రిజర్వేషన్ తీసేశారండి. విదేశీ విద్య లేదండి. కాపులకు ఇచ్చే కోటాలో ఏమీ ఇవ్వలేదండి.
మరి వీళ్ళు అయినా సిగ్గుపడకుండా ఇప్పుడు ఈ ఏదైతే వైసీపీలో ఉన్న కాపులందరూ కూడా మీటింగ్లు పెట్టి ఏం చెప్పదలుచుకున్నా నాకు తెలియదు కానీ రంగా గారు మాకు దేవుడు అని చెప్పుకునేటువంటి ఈ లీడర్స్ కొంతమంది రంగా గారితో పోల్చుకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ రంగా గారిని ఎవరైతే హతమార్చారో వాళ్ళతో వీళ్ళు అంతకాగుతున్నారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే తిరుగుతుంటే ఇవాళ వాళ్ళిద్దరు ఎవరు దేవినేని వంగవీటి గొడవల్ని ఇవాళ దేవినేని నెహ్రూ గారు అబ్బాయి ఎవరి దగ్గర ఉన్నారు సార్? మరి వీళ్ళు ఇన్ని కబుర్లు చెప్తూ ఉన్నారు. వీళ్ళు నిజంగా అవసరమైతే రంగా గారు దండేస్తారు, అవసరమైతే రంగా గారు విగ్రహాల దగ్గరికి వెళ్తారు. కానీ రంగా గారిని ఏ కుటుంబం అయితే ఆ ప్రాణ నష్టం జరిగిందో ఇప్పుడు నేను ఏదో గొడవలు పెట్టాలని కాదు సార్, యాక్చువల్గా వీళ్ళు మాట్లాడే విధానం ఎక్కడికక్కడ కులాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం చేస్తారు. కాబట్టి ఇక్కడ కాపులకు అర్థమయ్యేలాగా నేను చెప్తున్నాను. వీళ్ళు ఇన్ని మాటలు చెప్తారు, ఇవాళ మీరు ఏం చెప్తారు? ఇవాళ అన్ని ఎందుకంటే కాపుకు సామాజిక వర్గానికి సంబంధించిన ఒకే ఒక పార్టీ జనసేన పార్టీ, దాని మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారండి. వీళ్ళ కాపులు పెట్టుకొని ఎవరిని తిట్టారండి? పవన్ కళ్యాణ్ గారే తిడుతున్నారు. వీరనారి గారు ఎవరు తిడతారు? పవన్ కళ్యాణ్ గారు తిడతారు. అంబటి రాంబాబు గారు ఎవరు తిడతారు? పవన్ కళ్యాణ్ గారు తిడతారు. అంటే మీరు వైసీపీలో కాపులందరూ కలిసి కాపులను ఉద్ధరించడానికి కాదండి, పవన్ కళ్యాణ్ గారు తిట్టడానికి, చంద్రబాబు నాయుడు గారి నుంచి పవన్ కళ్యాణ్ గారు విడదీయడానికి, కాపుల నుంచి పవన్ కళ్యాణ్ గారు దూరం చేయడానికి. వీళ్ళు తిడితే ఇడిపోతారా ఏంటండి? వీళ్ళు తిడితేనో వీళ్ళు ఏడితేనో వీళ్ళు చెబితేనో లేకపోతే శాపనార్థాలు పెడితేనో ఇడిపోతారా వాళ్ళిద్దరు? వెంకటకృష్ణ గారు ఇదే మీటింగు మీకు గుర్తులేదేమో, ఎలక్షన్ ముందు రాజమండ్రిలో పెట్టారు సార్. ఈ కాపు నాయకులంతా వైసీపీ కాపు నాయకులు గుర్తు పెట్టుకోండి. ఏమైందండి? ఏం కాదు, అదే అవుతుంది రిజల్ట్, అదే అవుతుంది. అదే ఆ సింపుల్ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు వీళ్ళు అనేదే వాళ్ళు మిస్ అవట్లేదండి. మనల్ని మిస్గైడ్ చేయడానికి, కాపులు మిస్గైడ్ చేయడానికి కాపుల ముసుగులో వీళ్ళు విషయం జల్లుతున్నారు తప్ప ఇక్కడ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి టైంలో కాపులు హెరాస్మెంట్ చేసినప్పుడు ఈ కాపు నాయకులంతా ఏమైపోయారు? నేను కాపునండి, నన్ను నానా హింసలు పెట్టారండి, ఆర్థికంగా ఇబ్బంది పెట్టారండి, నా మీద కేసులు పెట్టారండి, మా కుర్రోళ్ళు తీసుకెళ్ళి పోలీసులు కొట్టారండి, నా ఇంటికి పోలీసులు వచ్చారండి. మేము కాపురం కదా. ఈ రోజు వాళ్ళు ఎవరిని మేము ముట్టుకోలేదండి. ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు నేర్పింది, పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పింది ఏంటంటే పగలు సాధించడానికి మనం నెగ్గలేదు, ప్రజలకి మనం ఓటేశారంటే ప్రజలకు సేవ చేయడానికి నెగ్గాం. కాబట్టి ఎక్కువ శాతం మనం ప్రజా సేవకు వినియోగించాలని చెప్పి మాకు నేర్పారండి మా లీడర్స్. కానీ వీళ్ళు అలా కాదు, ఇప్పుడు రఫా అన్నారు, అప్పుడే గంగమ్మ జాతర అన్నారు, కత్తులతో రోడ్ల మీద తిరుగుతున్నారు. అంటే రాకుండానే జరిపిస్తున్నారు. వస్తే ఎంతమంది చంపేస్తారో మీరు అర్థం చేసుకోండి. రైట్, ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కాపుల్ని అడ్డం పెట్టుకొని తనను తాను ఎలా సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. తనను కేసుల్లో ఇరుక్కున్నాడు కాబట్టి ఎనీ మూమెంట్ తను, తన వాళ్ళు, తన కుటుంబ సభ్యులు, తన బంధువులు, తన అనుచరులు, తన దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తన డొమైన్లో ఉన్నవాళ్ళు, వాళ్ళని కాపాడుకోవడం కోసం ఈ ఇష్యూని అడ్డం పెట్టుకొని లేదా కాపులను అడ్డం పెట్టుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడము, డైవర్ట్ చేయడము, లేదా పవన్ కళ్యాణ్ని ఇరుకున పెట్టడం, ఇలాంటి ఈ కుటిల యత్నాలు చేస్తున్న నేపథ్యాన్ని వైసీపీలో ఉన్న కాపు నాయకులు అర్థం చేసుకోలేకపోతున్నారా ఏంటి అనే దాని మీద మాట్లాడదాం. అలాగే అప్పుడు లేవని నోళ్ళు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి అనేది కూడా చర్చించాల్సిన అవసరం. రాజేష్ గారు, ఈ మీటింగ్స్ పెట్టి దేన్ని డైవర్ట్ చేయాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? కేసులు, తనను కాపాడుకోవడం కోసం, తన వాళ్ళని కాపాడుకోవడం కోసం. కేసుల్లో ఎక్కడా కాపులు లేరు, గమనించండి. కేసుల్లో ఏదో నిన్న మొన్న చంద్రబాబు నాయుడు మీద దోషంల కేసులు, అంబటి రాంబాబు ఇట్లా ఒకళ్ళిద్దరు ఉంటే ఉండొచ్చు, కానీ ఈ లిక్కర్ స్కాములు, శాండ్ స్కాములు, వీటిలో ఎక్కడా కూడా కాపులు లేరు. కానీ కాపులను ముందు పెడతాడు ఆయన. ఉన్నదంతా తన వాళ్ళే. వెంకటకృష్ణ గారు, మీరు ప్రస్తావించింది చాలా కీలకమైన అంశం. అంటే కాపుల్ని జగన్మోహన్ రెడ్డి ఎలా ట్రీట్ చేస్తున్నాడు అనేది మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు ఇప్పటికీ వైసీపీ పార్టీలోనే ఉన్నారు డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర గారు. ఆయన్ని 3 సార్లు మా భుజాల మీద తెనాలి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించాం. ఆయన్ని నాడు ఎన్టీ రామారావు గారు, తర్వాత రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఆయన ఉన్నత విద్యావంతులు, ప్రొఫెసర్గా చేశారు. అటువంటి ఆయనకి చాలా గౌరవం, మర్యాద ఎన్టీ రామారావు గారి దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర దక్కాయి. ఆయన్ని మా పార్టీలో సెంట్రల్ మినిస్టర్ని చేశాం. అటువంటి ఉమారెడ్డి వెంకటేశ్వర గారిని ఆయన వైసీపీలో జాయిన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎలా ట్రీట్ చేశాడు నాకు చాలా స్పష్టంగా తెలుసు.
ఇప్పుడు వైసీపీ నుంచి పొన్నూరు శాసనసభ్యుడిగా గెలిచి మొన్నటి ఎన్నికల్లో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద ఓడిపోయిన కిలారి వెంకటవసయ్య గారు నా కాలేజీలో సీనియర్, వాళ్ళ అల్లుడు ఉమ్మారెడ్డి వెంకటరమణ గారు వాళ్ళిద్దరికన్నా కూడా జగన్మోహన్ రెడ్డి వయసులో వచ్చినాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారిని వాళ్ళ ప్లేనరీ జరుగుతుంటే ఒక కొరియర్ బాయ్కి చెప్పినట్టుగా, అటెండర్కి చెప్పినట్టుగా రోజా ప్రసంగించబోతుంటే ఈయన కేకేసి చంద్రబాబును తిట్టమని చెప్పు, ఆయన వయసుకి ఆయన చదువుకి ఆయన చేసిన హోదాలకి మర్యాద ఇవ్వకుండా ఎవరికి ఏం చెప్తున్నాం అనేది కూడా చూడకుండా, అంటే అక్కడ వాళ్ళ పట్ల ఉన్న చులకన స్వభావం అది. కనీసం ఆయన వయసుని పరిగణలో తీసుకున్నా ఆ మాట చెప్పడు, ఆయన చదువుని పరిగణలోకి తీసుకున్నా ఆ మాట చెప్పడు, ఆయన సెంట్రల్ మినిస్టర్గా చేశారని చెప్పని దాన్ని పరిగణలోకి తీసుకున్నా ఆ మాట చెప్పే సాహసం చేయడు. జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ పట్ల ఉన్న చులకన స్వభావం. ఇవాళ ఈ అంశాన్ని గుర్తు చేసుకుంటే రాష్ట్రంలో ఉన్న కాపు సోదరులు మొత్తం ఇంక్లూడింగ్ వైసీపీ పార్టీలో ఉన్నవాళ్ళు ఉమ్మారెడ్డి గారి కన్నా పెద్దవాళ్ళు కాదు, ఆయనకే ఆ విధమైన ట్రీట్మెంట్ దక్కిన తర్వాత మీకేదో ఘనమైన ట్రీట్మెంట్ దక్కుద్దని ఎలా ఆశిస్తా ఉన్నారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి తన స్కిన్ తను కాపాడుకోవటానికి తరుముకుంటూ వస్తున్న లిక్కర్ కేసు విచారణ నేపథ్యంలో రాష్ట్రంలో ఏదో ఒక రకమైన కుంపట్లను రాజేయాలి, రాష్ట్ర శాంతి భద్రతల సమస్య సృష్టించాలి. దానికోసం అని చెప్పనే ఇవాళ ఒక పక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు, రెండో పక్క ఆల్రెడీ సిట్టు విచారణలో ఇప్పటికే చాలామంది అరెస్ట్ అయి ఉన్నారు. ఈ అరెస్ట్ అయి ఉన్న వాళ్ళలో కాపులు ఎవరున్నారండి? ఇవాళ అసలు లిక్కర్ పాలసీ తయారీలో ఎవరెవరిని కూర్చోబెట్టాడు? ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, అట్లాగే రాజకేశ్ రెడ్డి, వీళ్ళ ఆరుగురు కలిసి కూర్చొని వాసుదేవ్ రెడ్డి పాలసీ రూపకల్పన వీళ్ళ ఆరుగురు కలిసి వాళ్ళు డిజైన్ చేసిన పాలసీని అతని ప్రభుత్వం ద్వారా అమలుపరిచి ఆ అమలుపరచడం కోసం తనకు అనుకూలుడైన వాసుదేవ్ రెడ్డిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ ద్వారా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు ఇట్లాంటి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి వేల కోట్ల రూపాయలు దండుకొని వాళ్ళ కేసులు విచారణ ముందుకొస్తాననే సందర్భంగా అది కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా స్పష్టమైన సాక్ష్యాధారాలతో డాక్యుమెంట్ ఎవిడెన్స్తో జరిగిన మనీ లాండరింగ్కి సంబంధించి జరిగిన హవాలా లావాదేవీలకు సంబంధించి స్పష్టంగా సాక్ష్యాధారాలు దొరికిన తర్వాత ఒక పక్క కారుమూరు నాగేశ్వరరావు కుటుంబం, రెండో పక్క జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ప్రమేయం వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఎలా అయినా సరే దీన్ని డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేయాలి అని అంటే అతని ఉద్దేశం ఏంటి అంటే గతంలో 1988లో జరిగిన ఘర్షణలు, ఆ తర్వాత రోజుల్లో 1989 ఎన్నికల్లో చాలా ప్రభావవంతంగా ఆ కమ్మ కాపు ఆ విభజనని తీసుకొచ్చి 1989లో కాంగ్రెస్ సక్సెస్ అయింది కాబట్టి అదే విధంగా ఎమోషన్స్ ఫ్లేరప్ చేయాలి, అదే విధంగా కుల విభజన తీసుకురావాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇవాళ కాపులు కాదు కమ్మలు కాదండి, రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపూర్ జిల్లా దాకా ఏ సామాజిక వర్గమైనా సరే అసలు పిల్లల్ని చదివించుకునే వాళ్ళు ఎవరున్నారు? ఇవాళ లైఫ్ కంఫర్ట్గా బతకాలి, మనకన్నా మన పిల్లలు మెరుగ్గా బతకాలని అనే ఆలోచన చేయని కుటుంబం ఏది? వాళ్ళు బీసీలు కానీ దళితులు కానీ ఎవరైనా సరే మైనార్టీలు కానీ మా పిల్లలు అలంచరగా జరగాలి, మా పిల్లలు ఈ ఘర్షణల్లో వీటిలో ఇన్వాల్వ్ అయ్యి కేసులు పాలైనా పర్వాలేదు, వీటిని మేము ప్రోత్సహిస్తామనుకునే ఒక్క తల్లిదండ్రిని చూపిండి. అంటే తల్లిదండ్రికి అసలు మాట వినకుండా బరితెగించేసిన వాళ్ళు ఎవరో కొద్దిమంది ఉంటే ఉండాలి తప్ప మిగిలిన అన్ని కుటుంబాలు కూడా వాళ్ళ మెరుగైన జీవనాన్ని కోరుకుంటా ఉన్నారు, లైఫ్లో కంఫర్ట్ కోరుకుంటా ఉన్నారు. మళ్ళీ తిరిగి 30 ఏళ్ల నాటి ఘర్షణలో ఇన్వాల్వ్ అవ్వాలి, మళ్ళీ వీధులకు ఎక్కాలి, కొట్లాడుకోవాలి, కొట్లాడుకునే ఆలోచన ఎవరికి లేదు, ఆ ఓపికలో ఎవరికి లేదు ఇవాళ. ఎందుకంటే ఇవాళ చదువుకున్న పిల్లలు మెరుగైన కెరీర్లు ఎంచుకుంటా ఉన్నారు, ఆ మెరుగైన కెరీర్లతోటి లైఫ్లో కంఫర్ట్ చూస్తూ ఉన్నారు. వాళ్ళు లైఫ్లో ఎదిగిన తర్వాత తల్లిదండ్రులు కూడా వాళ్ళు గతంలో బతికిన దానికన్నా మెరుగ్గా చూసుకుంటా ఉన్నారు. ఇవాళ లైఫ్లో కంఫర్ట్ చూసిన ఏ కుటుంబం మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళాలని ఆలోచన చేయదు. అట్లాంటి పరిస్థితులు ఇవాళ కొన్ని ఇవి చూసినప్పుడు అంటే ఎవరి అనుభవాలు వాళ్ళకుంటే, నాకంటే వయసులో పెద్దవాళ్ళైన శ్రీనివాస్ గారు కావచ్చు, బాలకోట గారు కావచ్చు, లేకపోతే ఈక్వల్ ఏజ్ ఉన్న సుమారుగా మన అనుభవాలు రకరకాలుగా ఉంటాయి. మాకంటే సీనియర్లు ఇంకా చాలా రకరకాలుగా ఉంటాయి. నా కళ్ళతో నేను చూసింది ఏంటంటే, నేను పుట్టి పెరిగిన తెలంగాణ ప్రాంతంలో నక్సలైట్లు మా చిన్నప్పుడు చాలా డెన్సిటీ ఎక్కువ ఉండేది. నక్సల్స్ యొక్క కార్యకలాపాలు, చంపుళ్ళు, చావడాలు, ఎన్కౌంటర్లు, నానా బీభత్సమైన హింస ఉండేది.
డెవలప్మెంట్ ఉండేది కాదు నక్సల ప్రభావిత ప్రాంతాల్లో. ఎందుకంటే రోడ్లు అయితే పోలీసులు వస్తారని వాళ్ళు రోడ్లు వేయనిచ్చేవాళ్ళు కాదు. మెల్లమెల్లగా పోలీసులు కొంత ఫోర్స్ పెంచి బాలకోటయ్య గారు ఇది చేసిన కొద్దీ నక్సలిజం తగ్గింది, డెవలప్మెంట్ వెళ్ళింది. నక్సలైట్స్ వల్ల మేలు జరగలేదా అంటే చాలా మేలు జరిగింది. నేను జరగలేదని చెప్పడానికి నేను సిద్ధంగా లేను. ఇవాళ పేదవాడు కడుపు నిండా అన్నం తింటున్నాడు, కూలీ రేట్లు పెరిగాయి, లేకపోతే వాళ్ళకి రావాల్సిన హక్కు దక్కింది, భూస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థలు పోయాయంటే కేవలం నక్సలిజం వల్లే పోయాయి. అట్ ది సేమ్ టైం అభివృద్ధి అనేది జరిగేది కాదు గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో. ఇవాళ అదంతా పోయింది. ఎప్పుడైతే ఇరిగేషన్ పెరిగిందో, ఉద్యోగాలు పెరిగాయో, లేదా రోడ్డు మొబిలిటీ పెరిగిందో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిందో క్రమక్రమంగా ఉద్యోగాలు పెరిగాయి. యువత అంతా ఉద్యోగాల వైపు మళ్ళింది. నక్సలిజానికి రిక్రూట్మెంటే లేకుండా పోయింది. ఫలితంగా ఏమైందో మనం ఇప్పుడు చూస్తున్నాం. బాలకోటయ్య గారు ఇక్కడ నేను ఎందుకు చెప్పానంటే, ఇది ఆంధ్రప్రదేశ్లో ఒక 2 దశాబ్దాల క్రితం వరకు ఫ్యాక్షన్, మతాలు తక్కువేనేమో కానీ ఉన్నాయి, లేవని పూర్తిగా చెప్పలేము. కుల ఘర్షణలు విపరీతం ఆంధ్రప్రదేశ్లో, విపరీతం. ఎక్కడన్నా కులము చిచ్చు అంటే చాలు గొడవలు, దాడులు, తగలబెట్టుకోవడాలు. థియేటర్లు తగలబడిపోయినాయి. రంగా గారి హత్య జరిగినప్పుడు రంగా గారి హత్య జరిగింది. అంతకు ముందు కుల గొడవలు జరిగినాయి, మతాల గొడవలు జరిగినాయి. ఈ రాయలసీమ అయితే రక్తం ఓడింది. ఇవన్నీ తెలిసినాయే కదా మనకి. సో అక్కడున్న స్వభావం ఏంటంటే ఘర్షణలకి దూకుడు స్వభావం ఎక్కువ. ఇప్పుడు దాన్ని ఆసరాగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి ఒకవైపు రప్పారప్ప అంటూ వాటిని రెచ్చగొడతాడు. కొడవలతో డాన్సులు వేట కొడవలతో డాన్సులు చేస్తున్నారు పిల్లలు. ఇక్కడేమో ఇవి రెచ్చగొడుతున్నారు. ఇలాంటి నీచ నికృష్ట రాజకీయాలని, నాయకుల్ని తరిమేయాల్సిన అవసరం ఉందా లేదా? లేకపోతే తరతరాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. సో ఎన్నో ఘటనలు చూసిన మీలాంటి వాళ్ళు కానీ, శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు కానీ దీని మీద చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరి స్వార్థం కోసం కాదు, ఆంధ్రప్రదేశ్ యొక్క శ్రేయస్సు కోసం, ప్రజల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం. వెంకటేష్ గారు, నక్సలిజం పుట్టుక, దాని వ్యాప్తి, దాని స్వరూపం వేరు. మతోన్మాదం వేరు, కులోన్మాదం వేరు. దేనికి భావసారూప్యత, దేని పరిస్థితులు దానికే ఉంటాయి. మీరు అన్నట్టుగా ఆనాటి భూస్వామ్య క్రౌర్యం, ఒక దుర్మార్గమైన వ్యవస్థ పనిచేసింది కాబట్టి నక్సలిజానికి ఊపిరి ఊదింది. కానీ ఇక్కడ అదే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు కులాన్ని ఆయుధంగా చేసుకుంటున్నారు. కనుక రాజ్యాధికారం రావటానికి ప్రజాస్వామికయుతంగా యుద్ధం చేసే లక్షణాలు ఆయనకి లేవు కాబట్టి ఒక కులాన్ని, అంటే సమాజంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న బలీయమైన కులాలని, బలమైన కులాలని, 3 సామాజిక వర్గాలు, 1 రెడ్డి, 2 కమ్మ, 3 కాపు, ఈ 3 కులాలని, అంటే కాపులని ఇంకో కులం మీద మరో కులం మీద ఉసిగొలిపి విభజించు పాలించిన ఒక నీతిని పెట్టుకున్నారు. మీకు మాట చెప్తాను సార్, ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రజలు కూడా ఆలోచించాలి. ఏది జగన్మోహన్ రెడ్డి గారు తెలియకుండా చేయడం. ఆయన ఈ కృష్ణలంక సంఘటన రాజకీయంగా మార్చి కాపర్ల సభ పెట్టినా, లేదా రప్ప అన్నా, ఇదిగో మేము అధికారంలోకి వచ్చేస్తున్నాం, రేపే వస్తున్నాం, ఎల్లుండి వచ్చేస్తున్నాం, నోట్ చేయండి, డీటెయిల్ బుక్స్ పెట్టండి అని అన్నా, దాని వెనక వ్యూహం ఏంటంటే విభజించాలి. అంటే జనసేన తెలుగుదేశం పార్టీని విభజించాలి. జనసేన ముఖ్యంగా దూరం చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు క్యాబినెట్ అయిన తర్వాత మాట అన్నాడు, పవన్ కళ్యాణ్ గారిని అనవసరమైన విషయాల్లోకి లాగితే టోటల్ క్యాబినెట్, మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించి ఖండించాలి. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆవేదన కూడా అదే. ఇప్పుడు ప్రతిదానికి పవన్ కళ్యాణ్ మాట్లాడటం ఏంటి? ఈ కులాల అక్కడ వెంకటకృష్ణ గారే మాట్లాడుతున్నారు కదా బాధ్యతగా. ఈ రోజున ఈ రాష్ట్రం కులాల మధ్య మీరు ఇలా కొట్టుకుంటే ఏమైపోతుందా బాలకోటయ్య? ఆ అభివృద్ధి ఏమవుతుంది? ఆ రాజధాని ఏమవుతుంది? ఆ పోలవరం ఏమవుతుంది? ఈ రప్ప రాజకీయాలు ఎంతకాలం భరిస్తాను? వెంకటకృష్ణ గారు అడుగుతున్నారు కదా, ఆ బాధ్యత పడాలి కదా అందరమే. ఎందుకంటే వెంకటకృష్ణ గారు, నా వెనక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. చూడండి, ఆ 2 సామాజిక వర్గాలు, నేను ఒక సామాజిక వర్గం. ఇది కదా పార్టీ అంటే. నా మెడలో ఆకుపచ్చని కండువా, అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వేస్తారు. నాకు అరక తెలుసు, పొలం తెలుసు, దుక్కి దున్నటం తెలుసు, నాగల పట్టడం తెలుసు,
వ్యవసాయ పనులు చేసేవాడిని, కూలోని, కూలి కుటుంబాన్ని. జగన్మోహన్ రెడ్డి గారు ఏ కూలి చేసేట్టు ఆయన ఆకుపచ్చంటే వరకు ఆకుపచ్చంటే వరకు తేడా లేదా? ప్రజలు ఆలోచించాలి. అసలు ఒక నాయకుడిని పవన్ కళ్యాణ్ని కులం పేరు మీద పెట్టేసేసి ఎలా దాడి చేస్తారు? అంటే మీ క్రిమినల్స్ మద్దతుగా ఉండాలా పవన్ కళ్యాణ్ గారు? మరి ఆయన రహదారి మీద కూర్చోబెట్టారే, ఆయన విశాఖపట్నంలో ఇబ్బందులు పాలు చేశారే, ఆయన వ్యక్తిగత హననం చేశారే, కుల నాయకులు ఉసుగొలిపారే. ఎంత ఆనందం అండి! అసలు ఆఖరికి తట్టుకోలేక నేను నిన్ను కూడా పెళ్లి చేసుకుంటే 4వ భార్య రాను అంటే అంత ఖర్చు వచ్చింది. నువ్వు బడి పిల్లలు లేదని చెప్పావు, 3 భార్యలేనని, కార్లు మార్చేట్టు కళాలు మారుస్తారని చెప్తాను. నీ ఛాతి నేర్చిండ్రా. అదే సభలో ఆంధ్రప్రదేశ్ పేపర్లు దించావు, ఈనాడు దించావు, వెంకటకృష్ణ పేర్లు పెట్టావు, బాలపాడు పేర్లు పెట్టావు. ఎవరిని బతుకునిచ్చావు అంటున్నావు? నువ్వు ఏ కులాన్ని బతుకునిచ్చావు? ఇప్పుడు ఏ కులానికి అన్యాయం జరిగింది? ఈ రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలు అమలు జరుగుతుంది, అందరికీ ఫలాలు అందుతున్నాయి. నువ్వు చేసిందేంటి? అంటే ఈ విధమైన కుల ఉన్నదాన్ని రెచ్చగొడితే వెరసి నష్టపోయేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారే నష్టపోడు, పవన్ కళ్యాణ్ గారు నష్టపోడు, ఈ రాష్ట్రం నష్టపోతుంది. రాజధాని అమరావతి ఎవరికి నష్టం సార్? లోకేష్ గారికి నష్టమా? భూములు ఇచ్చిన రైతులకి రాష్ట్ర ప్రజలకు నష్టమా? అభివృద్ధి మాకు కదా కావాల్సింది. సంక్షేమ పథకాలైనా అభివృద్ధి అయినా మాకు కావాలి. బతికేది జనం 5.5 కోట్ల మంది ప్రజలు. నువ్వు ఒకరు కులాలు పెట్టుకొని, ఖర్చులు పెట్టుకొని రప్ప అంటూ హోటళ్ళందరికీ అదే అమ్మోరు జాతర అంటూ టీపీపీ విధానంలో ఉన్న వైద్య కళాశాల తీసుకుంటే లోపలేస్తానని పారిశ్రామికవేత్తలు భయపెడుతున్న రాష్ట్రం మేల్కోవాలి. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఇంత చేస్తున్నా కూడా ఒక ఆవేదనతో వైకుంఠపాలి వద్దు, నెవర్ అగైన్ వైసీపీ. ఈ రోజు నాకు గట్టిగా బలం ఎందుకు మాట్లాడుతున్నావు? అరే ఇంకా 3 ఏళ్ళ పరిపాలన, నువ్వు రేపో మాపో మళ్ళీ ఏం పెడతావో? వెంకటకృష్ణ గారు మీరు ఒక మాట మర్చిపోయి ఉంటాడు. మీ మధ్య నా మధ్య జరిగిన ఒక సంభాషణ చెప్తా. నాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు పాత్రికేయ సమావేశం పెట్టి తెలుగుదేశం పార్టీ రంగా విగ్రహాలకి అంబేద్కర్ బొమ్మలని ధ్వంసం చేసి కుట్ర చేస్తుందని మాకు సమాచారం ఉంది అని చెప్పని ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఆ రోజు మీరు నేనే డిబేట్ లో ఉన్నాం. అవును, ఖచ్చితంగా వాళ్ళ కుట్ర చేశారు, మనం బదులు కొట్టాం. అవును, మనం ముందే అంటే ప్రజలను అలర్ట్ చేశాం కాబట్టి వాళ్ళ పథకం పారలేదు, బతికిపోయారు సార్. లేకపోతే అంబేద్కర్ బొమ్మల మీద దాడి చేసి కాపులు రంగా బొమ్మల మీద దాడి చేసి దళితులు పెడితే మా 2 సంవత్సరాలు పుట్టుకోవడమేగా. అవును, మీ కోనసీమ అల్లరి విషయం ఏంటి సార్? విశ్వరూప్ పిల్లి దగ్గర పెట్టారు కదా. అవును, విశ్వరూప్ దళితుడు కదా. అవును, తగలబెట్టింది ఎవరు? కేసు ఎత్తేసింది ఎవరి మీద? చూడండి అసలు. అంటే ఈ విధమైన దుర్మార్గం కులం మీద మరి రాజకీయాలు చేస్తే రాష్ట్రం అప్రమత్తంగా ఉండాలి, అన్ని సామాజిక వర్గాలు ఉండాలి. నిజంగా మీరు ఒక మాట ఉన్నారండి, బొత్స సత్యనారాయణ గారు లాంటి పెద్దలు అసలు ఈ కులాల ముఖ్యంగా ఎక్కడిపోతున్నారండి మీరు? నాకు అదే అర్థం కావట్లేదు. మీరు సీనియర్ మంత్రులు అయ్యుండి రాజశేఖర రెడ్డి గారి లాంటి వాళ్ళతో సావాసం చేసి ఆయన కవిత బయటకు వచ్చిందే వాళ్ళ అయ్యే పార్టీ నుంచి. శర్మారెడ్డి గారు అందరి నుంచి బయటకు వచ్చారు మీరండి. ఎందుకంటే ఆ వైసీపీ పార్టీలో భావప్రజ్ఞ లేదు, ప్రజాస్వామ్యం లేదు. మీకు ఆ పార్టీ ఎందుకు సార్? బొత్స గారు మా పార్టీ పెట్టుకోండి, అవసరం వస్తే. మీకెందుకన్నా పాదాల దగ్గరికి వెళ్ళి నమస్కారం కొట్టాం? మీకెందుకు కులాల గొడవ? మీరు ఒక రాజకీయ నాయకులు, ఉత్తరాంధ్రలో మీకు కాస్త కూర్చొ మంచి పేరుంది, మీరు ఎప్పుడు ఈ సమావేశానికి కలరా? నేను అడుగుతున్నా బొత్స గారిని, మరి నువ్వు కాపుల సభకెళ్ళి కాపు టోపీ పెట్టుకున్నావు, నేనేం చేయాలి చెప్పండి? బొత్స గారు మీ దగ్గరికి రావాలా? మీకు ఎట్లా ఓట్లు వేయాలి అంటే అసలు ఇంత కర్మేందన్నా? నమ్ముకున్న ధనంజయ రెడ్డి జైలుకు పోయాడు, కృష్ణమోహన్ రెడ్డి జైలుకు పోయాడు, విజయసాయి రెడ్డి గారు బయటికి పోయారు, జగన్మోహన్ రెడ్డి గారి వెనక చలుబాటు లాగిన చంద్రారెడ్డి గారు బయటికి పోయారు, అమ్మగారు వెళ్ళిపోయారు. ఇంకా మీకేంటి అసలు పని? వై ఈ రాష్ట్రం కోసం రండి సార్. ఇలాంటి నాయకులు ప్రోత్సహించకూడదు, వేరే ఆలోచించదు, మీరు ఆలోచించాలి. కేవలం అధికారం కోసం, ఎమ్మెల్యే పదవుల కోసం, ఎంపీ పదవుల కోసం అంటిపెట్టుకుంటే వెరసి రాష్ట్రం నష్టమవుతుంది. ప్రజాస్వామ్యంలో నాయకుడు మీరు కాపాడాలి. అంతంత సీనియారిటీ కలిగి మీ ప్రాంత ప్రజలకి లేదా మీ ప్రాంత అభివృద్ధికి రేపొద్దున ఏమవుతుందండి? సొంత తల్లిని సొంత చెల్లిని చూసినా కూడా వీళ్ళకి ఎందుకు కనువిప్పు జరగట్లేదో నాకు అర్థం కాని పరిస్థితి అసలు. అరే వాళ్ళు క్లియర్ లైవ్ ఎగ్జాంపుల్స్ కదా.
అరే వాళ్ళ బతికే అలా అయిపోయింది కదా, మనం ఎందుకు ఇంతగా పూసుకుంటున్నాం, ఎందుకు ఇంతగా రాసుకుంటున్నాం, ఈయన ప్రొటెక్షన్ మనం ఎందుకు వెళ్ళాలనే ఆలోచన ఎందుకు చేయట్లేదు అనేది ఒకటి. రెండోది ఎమ్మెల్యే గారు ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, మహేష్ బాబు సినిమాలో డైలాగ్ ఉంటుంది, శివారెడ్డి చనిపోతే సీఎం అవుతావు, శివారెడ్డిని చంపితే హంతకుడు అవుతావు కదా బాజిరెడ్డి అని అంటాడు. ఇక్కడ కూడా ప్రభుత్వాన్ని వైసీపీలో ఉన్న కాపు నాయకులు ప్రభుత్వాన్ని విమర్శిస్తే రాజకీయం అవుతుంది, కానీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తిడితే కాపు ద్రోహం అవుతుంది కదా. అంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు వీళ్ళు? అది అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు చేస్తారండి. ఎలా చేస్తారు? వీళ్ళకంటూ ఒక ఇంటిగ్రిటీ, ఒక వెన్నెముక, ఇవన్నీ ఉండాలి కదా సార్. అసలు అది లేదు. వాళ్ళు ఏం మాట్లాడతారో అర్థం అవట్లేదు కదా. ఇప్పుడు వాళ్ళు మాట్లాడే దానికి వాళ్ళు చేసే పనులకి సంబంధం లేదు. కాపులు ఉద్ధరిస్తా ఉంటారు, కాపులు తిడతారు. అంబటి రాంబాబు కాపులు తిడతాడు, మళ్ళీ ఈ రోజు వచ్చి కాపులకు అన్యాయం జరిగిపోతుంది టాస్క్ ఫోర్స్ పెడతానంటాడు. జగన్మోహన్ రెడ్డి నేను ఎరగదీస్తానంటాడు, 5 సంవత్సరాలు 1 రూపాయి కూడా ఇవ్వకుండా. ఇప్పుడు వాళ్ళకి ఏమండి అందరికీ తెలుసు, ఎవరు ఏం అనుకున్నా ఈ రోజు 85% కాపులు పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు సార్. అది విడదీయలేని బంధం అంతే. ఇంకా దాంట్లో ఏమి అది నిజమేలే. 80%, 85% ఆ కూటమితోనే ఉన్నారు, వైసీపీ యాంటీగా ఉన్నారు అందరూ. ఇప్పుడు అదేనేమో జీర్ణించుకోలేకపోతున్నారు. అంతే కదా. ఇప్పుడు ఈ తిప్పలన్నీ ఎలా ఎడగొట్టాలనే కదా. ఎవరు చచ్చిపోయినా కాపులు కానీ కందుకూరు ఇన్సిడెంట్ ఏం చేశారు వెంకటకృష్ణ గారు? అవును అవును. కందుకూరు ఏంటి, మా పార్టీకి సంబంధం ఏంటి? చనిపోయిన అతను తెలుగుదేశం, చంపిన అతను తెలుగుదేశం. అల్లరాలు చేస్తే వెళ్ళాం అక్కడికి. వెళ్తే ఎందుకే అతను, నేను వెళ్ళి డబ్బులు ఇచ్చానండి, 5 లక్షలు ఇచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసు అండి, లోకేష్ బాబు గారితో ఒకసారి మాట్లాడించండి సార్ అన్నాడు. తావు బతుకుల్లో ఉన్నటువంటి మంచం మీద ఉన్న వ్యక్తి గుంటూరు హాస్పిటల్. ఏంటంటే కాపులకి అన్యాయం చేస్తుంటే పవన్ కళ్యాణ్ మాట్లాడతలేదు. అక్కడ కాపు కమ్మగా చూడకూడదండి. ఆ ఇన్సిడెంట్ అలాంటిది. అక్కడ వ్యక్తులు చంపినోడు చంపబడ్డవాడుగా చూడాలి తప్ప అది కాపులు చంపడం కాదండి. వాళ్ళిద్దరు స్నేహితులు, వాళ్ళిద్దరు కాపు కమ్మ ఇద్దరు స్నేహితులు. అది ఒక కలర్ పెద్ద డ్రామా. అది ఆ డ్రామా ఫెయిల్ అయింది. ఇప్పుడు మళ్ళీ కొత్త డ్రామాలు మొదలు పెడతా ఉన్నారు. ఈ సాయి కృష్ణ కేసు మళ్ళీ కొత్తగా కోతి గొప్ప దొరికినట్టు శవం దొరికింది కొత్తగా. ఈ శవాన్ని బట్టి కొనాలి ఏలాడతారు మళ్ళీ. ఇప్పుడు మీ లీలాకృష్ణ మండపేట ప్రాంతానికి సంబంధించి ఒక కేసు బయటికి తీశారు ఇవాళ. 2022లో అక్కడ పోలీసులు కృష్ణ భగవాన్ అనే కాపు సామాజిక వర్గానికి చెందిన యువకుడిని 3rd డిగ్రీ పెట్టి టార్చర్ పెడితే అతను బలవంతంగా చనిపోయాడంట, సూసైడ్. మరి అప్పుడెవరు వీళ్ళెవరు మాట్లాడినట్టయితే లేదే. ఇప్పుడు వాళ్ళ తల్లి వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టారు విజయవాడ వచ్చి, మరి అప్పుడెవరు మాట్లాడలేదేమయ్యా మరి మా పిల్లోడు చచ్చిపోతే అని. అంటే దాని కులంతో చూడమని నేను అనట్లా, కానీ అప్పుడు లేవని నోళ్ళు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి? మీ ఎమ్మెల్సీ కాదండి, వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు తీసుకెళ్లి చంపి వాళ్ళ ఇంటి ముందు డోర్ డెలివరీ చేసి డ్రైవర్ సుబ్రహ్మణ్యం బాడీని నేనే చంపా అని వచ్చి జైలుకి వెళ్తే మళ్ళీ బెయిల్ మీద వస్తే మీ అంటే తిరుగుతున్నారు. ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఆయన పదవి కూడా పోలా. డాక్టర్ సుధాకర్ వాళ్ళు ఆనాడు ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు మాత్రం అసలు ఏదో కొంపలు మునిగిపోయినట్టు. రాజేష్ గారు దీని మీద మీ కంక్లూజన్ ఏంటి ఈ జరుగుతున్న రాజకీయం మీద? కాపు సామాజిక వర్గ ముఖ్యంగా కొత్త జనరేషన్ యువత చాలా అవేర్నెస్తో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ జిమ్మిక్కులు వీటిని పరిగణలోకి తీసుకోవడానికి అసలు ఇవాళ ఏ కుటుంబం సిద్ధంగా లేరు. మీరు గమనించండి. మీరు అంటున్నారు లేరు, నిజమే. కానీ ఇందాక నేను మీకు ఒక ఫేస్బుక్ లో ఒకడు పెట్టిన ఇది చూపించా. అవును, వాడు ఎంత దారుణమైన భాష వాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారి మీద. ఇప్పుడు అంటే మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగానే 85% కూటమితో ఉన్నారు, ఇంకో 15% ఉన్నారు కదా. ఆ 15%ని ఒక పర్వర్టెడ్గా జగన్మోహన్ రెడ్డి తయారు చేస్తూ ఉన్నాడు. నేను ఇందాక చెప్పినట్టుగా అంతటి ఉన్నత విద్యావంతుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారిని అంత హీనంగా ట్రీట్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ కొంచెం అగ్రెషన్ ఉండి, కొంచెం యాంటీ సోషల్ ఎలిమెంట్గా వ్యవహరించగలిగి, పోలీసులను కూడా ధిక్కరించి, అవసరమైతే హింసకు కూడా సిద్ధపడే వాళ్ళని ఇంకే విధంగా యూజ్ చేస్తాడు. ఇవాళ అటువంటి వాళ్ళందరినీ చేరదీసి మనకి నీళ్ళడుగున ముచ్చపు చెప్పులన్నో పక్కన ఉంటే నత్తగొల్లన్నో పక్కన ఉంటాయంట. ఈ నత్తగొల్లల సమూహం మొత్తం వైసీపీలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇల్ట్రీట్ చేస్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి అండ్ ముఠా వాళ్ళని హైగా ఎలివేట్ చేసుకుంటా ఉన్నారు.
వీళ్ళని ఇంతగా ఇల్ట్రీట్ చేస్తున్నా కూడా వాళ్ళకు వాళ్ళు రియలైజ్ కావట్లా. ఇవాళ బాలకోట గారు ప్రస్తావించినట్టుగా బొత్స సత్యనారాయణ గారు ఇవాళ ఉత్తరాంధ్ర ప్రాంతానికే కాదు రాష్ట్రంలో ఉన్న సీనియర్ మోస్ట్ లీడర్స్లో ఒక ఆయన. అటువంటి స్థాయి నాయకుడు ఇవాళ ఈ స్థాయికి తనను తాను కుదించుకొని ఇవాళ నీకు ఏ దేవుడు ఏడ్చాడండి? ఇప్పుడు నువ్వు అపోజిషన్లో ఉన్నావు, నువ్వు ఎమ్మెల్సీగా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ హోదాలో ఉన్నావు, నువ్వు ఇవాళ ఆ హోదాలో ఉండి ఒక కుల నాయకుడు స్థాయికి నిన్ను పరిమితం చేసుకోమని ఎవరు చెప్పారు నీకు? అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తే నీకు ఇంటెగ్రిటీ లేదా? నీ వ్యక్తిత్వాన్ని చంపుకొని నేను కుల నాయకుడిని కావటం ఏంటి అని చెప్పని ఎందుకని నువ్వు స్పష్టంగా చెప్పలేకపోయావు? రాష్ట్రానికి పిసిసి ప్రెసిడెంట్ చేసిన వ్యక్తి అదే అంటున్నా. ఇవాళ నాయకుడు అంటే ఇవాళ సీనియర్ మోస్ట్ లీడర్లు కూడా వాళ్ళ ఇంటెగ్రిటీని చంపుకొని మరి పదవుల కోసం వాళ్ళు ఆలోచి పడతా ఉన్నారు. ఇటువంటి వాళ్ళని నాయకులుగా పరిగణించడానికి సమాజం సిద్ధంగా లేదు. 100% ముఖ్యంగా ఇవాళ ఆ బొత్స సత్యనారాయణ గారి కుటుంబంలో ఉన్న కొత్త జనరేషన్ పిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళని ఆఫ్ ది కెమెరా వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు ఎంటర్టైన్ చేస్తారేమో దీన్ని. ఈ కల్చర్ని ఎంకరేజ్ చేయడానికి కానీ వాళ్ళు కూడా ఆ కల్చర్లో భాగం కావడానికి కానీ కొత్త జనరేషన్ అసలు సిద్ధంగా లేరు. ఏ సామాజిక వర్గమైనా సరే వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు. చదువుకున్న పిల్లలకి ఇవాళ నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చానండి, నా పిల్లలు హైదరాబాద్లో పుట్టి పెరిగారు, వాళ్ళు ఇక్కడ చదువుకున్నారు. ఈ కులాలు వీటి గురించి మాట్లాడుతుంటే ఏదో ఆటవికులను చూస్తున్నారు వాళ్ళకి అసలు ఇక్కడ ఉన్న పిల్లలకి బయట ఇప్పుడు చదువుకొని వచ్చిన పిల్లలకి అసలు ఇది ఒక క్రైటీరియా కాదు. అటువంటి అవగాహన లేకుండా తనను తాను కాక్రోచ్గా సంపాదించుకుంటాను జగన్మోహన్ రెడ్డి. ఈ అవుట్డేటెడ్ రాతి యుగం నాటి ఆలోచనలకి తను దిగజారుతా తనను నమ్మి తన ఆదేశాలు పాటిస్తున్నారు. రాజేష్ గారు, ఇప్పుడు వీళ్ళు కులం అని కులాలను రెచ్చగొట్టే మాట్లాడుతున్న నాయకులు చాలా మంది నాయకులు పిల్లలు అవును వాళ్ళు ఇష్టానుసారం వేరే కులాల వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. దట్ ఈస్ వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ అవి. నచ్చిన పిల్లవాడిని నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు. కులంతో సంబంధం ఏంటి? ఈ నాయకుల పిల్లలే పోనీ ఎవరి దాకా ఎందుకు? అట్లా కాదండి. ఒక మాట, జగన్మోహన్ రెడ్డి 30 అడుగుల ఐరన్ ఫెన్సింగ్ లో ఉండి ఆయన పిల్లల్ని విదేశాల్లో చదివించుకుంటా ఆయన Z+ కేటగిరీ ఆయన కొనసాగుతూ ఉంటున్నాడు. ఇవాళ వైసీపీలో కీలక స్థానాల్లో ఉన్న ఏ నాయకుడైనా సరే తన పిల్లలని రప్ప నరకటం కోసం కత్తిచ్చి రోడ్డు మీదకి పంపివ్వనండి. ఎవరిని పంపిస్తున్నారు? వీళ్ళ ఆదేశాలు పాటించి వీళ్ళ పట్ల మూర్ఖపు అభిమానం కలిగి ఉంటున్న బీసీలు ఎస్సీల పిల్లలు వీళ్ళందరూ కూడా వాళ్ళని రెచ్చగొడతా ఉన్నారు. ఇవి ఆ కుటుంబాలు రిలీజ్ అవుతాయి. ఖచ్చితంగా ఏ ఆటవిక సంస్కృతి వైపు తమ పిల్లల్ని ప్రేరేపిస్తున్నాడు? ఎందుకు ప్రేరేపిస్తున్నాడు? అతని రాజకీయ స్వార్థం కోసం ఎవరినైనా సరే వాడుకొని వదిలేస్తాడు అని చెప్పని ఇవాళ కళ్ళ ముందు చెల్లి కనిపిస్తా ఉంది, తల్లి కనిపిస్తా ఉంది. ఇవాళ ముద్రగడ పద్మనాభరెడ్డి గారి కుమార్తె క్రాంతి గారు ఆవేదన వ్యక్తం చేస్తా ఉంది. ఇంతకంటే లైవ్ ఎగ్జాంపుల్స్ ఏం కావాలి? సో ఇవన్నీ ప్రజలు 1-2 సార్లు గమనించాలి, చాలా కీన్గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. చాలా దారుణమైన కుట్ర జరుగుతూ ఉంది ప్రజల మధ్య చిచ్చు రేపాలని, ప్రజల్ని రెచ్చగొట్టాలని. కాబట్టి ఆ ట్రాప్లో పడకుండా మీ డెసిషన్స్ మీరు తీసుకోండి. జరుగుతున్న పరిణామాలు మంచేది చెడేది, అలాగే మనం ఎలక్షన్లో వచ్చినప్పుడు ఎవరికి ఓటేయాలి, ఏ పార్టీ డెవలప్ చేస్తుంది, లేదు ఈ పార్టీ సరిగ్గా చేయలేదు మనం ఇంకో పార్టీని ఎన్నుకుందాం, ఈ నాయకుడు సరిగ్గా చేయలేదు ఇంకో నాయకుడిని ఎన్నుకుందాం. దట్ ఈజ్ యువర్ విజ్డమ్, అది మీ విజ్ఞత. అది దానికి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. వెంకటకృష్ణ కానీ ఇంకెవరు కానీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ విజ్ఞతతో మీరు ఏమైనా చేయండి. కానీ ఇలాంటి కుల మత ప్రాంత చిచ్చులో పడి అనవసరమైన ఎమోషన్స్కి వెళ్ళి రాష్ట్ర భవిష్యత్తును పాడు చేసుకోవద్దు, పిల్లల భవిష్యత్తుని అసలు పాడు చేసుకోవద్దు, మీ జీవితాన్ని కూడా ప్రశాంతత లేకుండా చేసుకోవద్దు. ప్రశాంతంగా బతకండి, హ్యాపీగా ఉండండి. అంతే తప్ప ఈ పిచ్చి రాజకీయ నీచ నికృష్టమైన రాజకీయాలని దగ్గర కూడా రానివ్వకండి. చేతనైతే ఎక్కడన్నా మీలో కొద్దిగా పౌరుషం వస్తే తరిమేయండి ఒక్కొక్కరిని పట్టుకుని. అంతేగాని ఆ ట్రాప్లో మాత్రం పడొద్దండి దయచేసి. ఇది నాదే కాదు మా అందరి తరఫున మీకు విజ్ఞప్తి. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్ గారు, బాలకోటయ్య గారు అండ్ శ్రీనివాస్ గారు. నమస్తే అండి, థ్యాంక్ యూ. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ